75వ స్వాతంత్ర దినోత్సవం కనుక ఈ రోజున రెవల్యూషన్ సిరీస్కి బ్రేక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రీడమ్ సండే కదా. సో స్వాతంత్రాన్ని గురించే వాక్య పరిచర్య చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. మరలా వచ్చే వారం నుండి ప్రభు చిత్తమైతే ప్రకటన గ్రంథం సిరీస్ కొనసాగుతుంది. ఈరోజు మాత్రము మనము వేరే వాక్య భాగాన్ని ధ్యానిస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వరకు. జాన్, ద గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్సెస్ 31 త్రూ 36. మీ బైబిల్స్లో మీరు గమనించండి, నేను దాన్ని చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సంఘముగా మేము సజీవ లెక్కలో ఉండడానికి, మరి ముఖ్యంగా మీ సహవాసంలో ఉండడానికి, మీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు. ఇప్పుడు మీ వాక్యం ద్వారా కూడి వచ్చినటువంటి మాతో, తర్వాత మీడియా ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడి నిజమైన స్వాతంత్రము క్రీస్తునందు వారు అనుభవించగలుగునట్లు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యమును భయముతో, భక్తితో, పూర్ణ ఆసక్తితో అండ్ శ్రద్ధతో వినాల్సిందిగా కోరుతున్నాను. అలా మీరు విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరు. అలా మీరు వింటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మరొక విషయము చేత మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. అండ్ దానితో పాటు దేవుని వాక్యాన్ని బైబిల్ తిప్పమన్నప్పుడు తిప్పి చూడండి. అండ్ మీ బైబిల్ మీకు అందుబాటులో మీ ఒడిలో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ వాక్యమును మనం విన్నప్పుడు వాక్యము ద్వారా మనకు దేవుడు కలిగించాలనేటువంటి మేలు మనం కోల్పోకుండా ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 36 వరకు ఉన్నటువంటి భాగములో ఈరోజు మనకు కావలసినటువంటి ఒక అంశమును మాత్రమే, అక్కడ ఉన్నటువంటి మూల అంశము, సెంట్రల్ థీమ్ని మాత్రమే నేను క్లుప్తంగా మీకు బోధిస్తాను. అక్కడ ఉన్నటువంటి ప్రతి వచనంలోని సారమును నేను పెద్దగా టచ్ చేయను. సో జస్ట్ ఒకటే ఒక అంశము, ఫ్రీడమ్ లేకపోతే లిబర్టీ, స్వాతంత్రం ఆర్ విడుదల అనేటువంటి అంశాన్ని గురించి ప్రభు ఏం నేర్పాడో దాని గురించే మనము చూస్తాం. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి లేకపోతే ఆయన్ని నమ్మినటువంటి యూదులతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఇక్కడ ఒక సంభాషణ జరుగుతోంది. వారిద్దరికి మధ్యలో ఒక డీప్ డైలాగ్, అంటే చాలా ప్రగాఢమైనటువంటి అంశమును గురించి వారు ఒక చర్చలో ఉన్నారు, ఒక డైలాగ్లో ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క నిజమైనటువంటి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు కనుక ఆయన వారికి యథార్థముగా సహాయము చేయాలని, వారిని విడుదల చేయాలని, వారిని విమోచించాలని, వారికి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ప్రకటించాలని, వారి యొక్క నిజ చిత్రాన్ని, వారికి ఉన్నటువంటి ఆంతరంగిక స్వభావాన్ని వారికి చూపి సహాయము చేయబోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభు అయిన యేసు వారి యొక్క ఆంతరంగిక స్వభావాన్ని గురించి మాట్లాడి వారికి యథావిధిగా సత్యాన్ని చెప్పాడో అది వారికి చాలా కోపం తెప్పించింది. అండ్ వారు ఎంతగా కోపపడ్డారంటే, యేసును నమ్మినటువంటి ఈ యూదులు ఆ తరువాత యేసును చంపే ప్రయత్నం చేశారు. అంటే ఆయన మీద వారికి ఎంత కోపం వచ్చిందంటే ఆయన్ని వారు చంపాలనుకున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అది చాలా గంభీరమైనటువంటి విషయం. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే ట్రూ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ట్రూ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిజ స్వాతంత్రం. క్రీస్తులో నిజ స్వాతంత్రం. ఫ్రీడమ్ సండే కనుక దాని గురించే మనము వినడము, నేర్చుకోవడము అండ్ మన జీవితాన్ని పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. ఒకానొక సమయంలో ఒక సంఘ
సభ్యుడు తన సంఘ సేవకుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఇతడు చాలా నమ్మకమైనటువంటి విశ్వాసి, నమ్మకమైనటువంటి ఫెయిత్ఫుల్ ప్యారిషనర్ అనమాట. అంటే చాలా నమ్మకమైనటువంటి సంఘస్థుడు. పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, నాకు ఒక సందేహం చాలా కాలం నుండి ఉంది, మిమ్మల్ని అడగాలనుకున్నాను కానీ చాలాసార్లు ధైర్యం చేయలేదు. ఈరోజు నేను అడగకుండా ఉండలేకపోతున్నాను. అదేంటంటే, మీ ఎదుట కాంగ్రిగేషన్ నిండా పాపములో నిష్ణాతులు కూర్చొని ఉన్నప్పుడు మీరు వారికి పాపం గురించి బోధించేటప్పుడు నర్వస్గా ఫీల్ అవ్వరా? When so many experts in sin are sitting in your congregation, will you not feel nervous to preach about sin to those people? అని ఆయన అడిగాడు. సో పాస్టర్ గారు దానికి ఏం జవాబు చెప్పాడో ఆ పుస్తకంలో రాయలేదు. కానీ ఆయన నిజమైనటువంటి దైవ సేవకుడు అయినటువంటి పాస్టర్ అయితే, యేసు మనస్సు కలిగినటువంటి సేవకుడైతే తప్పకుండా యోహాను 8లో యేసు ప్రభు ఏం చేశాడో అదే ఆయన కూడా చేశానని చెప్పేవాడు. సో ఇక్కడ యేసు ప్రభు దానికన్నా గంభీరమైనటువంటి పనిని చేశాడు. రెండు పాయింట్స్ దీంట్లో బ్రీఫ్గా మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే 31 నుండి 34 వరకు ఉన్నటువంటి వచన భాగము, స్క్రిప్చర్ సెట్స్ అస్ ఫ్రీ. స్క్రిప్చర్ సెట్స్ అస్ ఫ్రీ. వాక్యము స్వతంత్రుల్నిగా చేస్తుంది, లేక వాక్యము మనల్ని స్వతంత్రుల్నిగా చేస్తుంది. 31వ వచనాన్ని గమనించండి. కాబట్టి యేసు, కాబట్టి అనే పదం ఎందుకుందంటే 30వ వచనంలో ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సో ఆయనకి వారికి మధ్యలో యోహాను సువార్త 8వ అధ్యాయం నుండి ప్రారంభము నుండి జరుగుతున్నటువంటి సన్నివేశాల్లో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవుడి గురించి మాట్లాడినటువంటి సంగతులను వారు విన్నప్పుడు వారిలో అనేకులు, అంటే యూదుల్లో అనేకులు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని చెప్పాడు. సో మొదటి వచనంలో మనం గమనించేది ఏంటంటే, చాలా ఖచ్చితంగా అండ్ చాలా సామాన్యంగా ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే, నన్ను నమ్మినటువంటి యూదులారా, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే. నిలిచిన అనేటువంటి ఆ పదము అబైడ్ అని ఇంగ్లీష్లో, రిమైన్ అని ఇంగ్లీష్లో, కంటిన్యూ అని ఇంగ్లీష్లో వేరు రకాల బైబిల్స్ వర్షన్స్లో మనకి కనబడుతుంది. సో నిలిచి ఉండుట అనేది మనకు ఇంకా బాగా తెలియాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అనేక సార్లు అదే పదాన్ని యేసుప్రభు వాడతాడు. ఇంగ్లీష్ బైబిల్లో అబైడ్ అని ఉంటుంది, గ్రీక్ న్యూ టెస్టమెంట్లో మెనో అనేటువంటి పదాన్ని ఆయన వినియోగించాడు. సో దేవుని యొక్క వాక్యములో ఎవరైతే నిలుస్తారో, దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారో, దేవుని వాక్యములోనే ఎవరైతే కొనసాగుతారో, దేవుడి వాక్యాన్ని ఎవరైతే గట్టిగా చేపడతారో, ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే దాన్ని గైకొంటారో, అలాంటి వారే నిజముగా నాకు శిష్యులు అని ఆ ప్రభు చెప్తున్నాడు. సో నమ్మినంత మాత్రాన ఫేస్ వాల్యూను బట్టి వారిని తన శిష్యులుగా ఆయన జమకట్టేసుకోవట్లేదు. ఈ రోజున చాలామంది సేవకులు చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, మేము యేసుని నమ్మాము అనగానే వారిని తమ ఖాతాలో వేసుకోవడానికి, వారిని తమ మెంబర్లుగా చేసుకోవడానికి, వారికి వెంటనే బ్యాప్టిజం ఇచ్చేయడానికి తొందరపడిపోతారు. కానీ యేసు అట్లా తొందరపడలేదు. యేసు వారికి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ప్రకారం మీరుంటే మీరు నా శిష్యులు, ఆ కండిషన్ ప్రకారం మీరు లేకపోతే మీరు నమ్మిన వారని చెప్పినా, నమ్మినట్టు లోకానికి కనబడినా నాకైతే నిజముగా శిష్యులు కారు. యు ఆర్ నాట్ మై ట్రూ డిసైపుల్స్. ఆ డిసైపుల్ అనేటువంటి పదం కూడా నేను కాసేపట్లో మీకు చెప్తాను. దాన్ని బట్టి ప్రభు చెప్పినటువంటి మాటకు అర్థమేంటో మనకు తెలిసి వస్తుంది. యోహాను సువార్తె 8వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ప్రభువు ఈ యొక్క గైకొనుట అనేది, అంటే దేవుడి మాట వినుట గురించి రకరకాలుగా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 47వ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. లిజన్ టు గాడ్స్ వర్డ్ అంటే కేవలము లిజనర్గా మాత్రమే కాదు, లెర్నర్గా, అంటే విన్నదాన్ని నేర్చుకునేటువంటి వానిగా, ఆ తర్వాత దాన్ని నేర్చుకున్న దాని ప్రకారము లైఫ్ స్టైల్ని అమర్చుకునేటువంటి వానిగా, జీవన విధానాన్ని కలిగి ఉండే వ్యక్తిగా దేవుని సంబంధి ఉంటాడు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని వారితో ఆయన చెప్పాడు. తర్వాత మరలా మీరు చూస్తే 51లో, ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. సో ఆయన మాటను గైకొనుట ఎంత ముఖ్యమో, దాని వల్లకు ఒరిగేటువంటి లాభం ఎంత గొప్పదో ప్రభు చెప్తున్నాడు. ఇంకా మరలా మీరు చూసుకుంటూ వెళ్తే ఆయన మాటను గైకొనటం గురించి ఆయన మాట్లాడతాడు. అథెంటిక్ డిసైపుల్స్, నిజముగా శిష్యులు అంటే యథార్థమైనటువంటి శిష్యులు అన్నది ఎప్పుడు యేసు ప్రభు దృష్టిలో
ఉంటుందంటే ఎవరైతే ఆయన వాక్యంలో నిలిచి ఉంటారో అలాంటి వారి విషయంలోనే. యోహాను సువార్త 15:10లో, జాన్ 15:10లో ప్రభు చెప్తున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. సింపుల్గా మనకి ఇక్కడ ఒక స్టాండర్డ్ని ఇచ్చేసాడు. అదేంటంటే యేసు ప్రభు ఎలా పరలోకమందున్నటువంటి తండ్రి ఆజ్ఞలను గైకొన్నాడో, ఆయన ఏమేమి ఆజ్ఞలు గైకొన్నాడో మనందరికీ తెలుసు. మనము ఆ స్థాయికి ఎన్నటికీ ఎదగము. కాకపోతే ఆయన ఏ ప్రకారం వాటిని గైకొన్నాడో ఆ ప్రకారం వాటిని గైకొనమని చెప్తున్నాడు. సో ఇది మన స్టాండర్డ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్, అవర్ మాస్టర్, అవర్ లార్డ్, ఆయన దేవుడి ఆజ్ఞలను ఎలా గైకొన్నాడో ఆ ప్రకారము మనము ఆయన ఆజ్ఞలలో గైకొంటే ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం. అది యోహాను 15:10. గంభీరమైనది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు, మీరు ధ్యానించండి. ఇక యోహాను 17:6 చూస్తే, జాన్ 17:6 చూస్తే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు దేవుడి వాక్యాన్ని గైకొన్నారు కనుక వారు నీ వారై ఉండిరి అంటున్నాడు. దే బిలాంగ్ టు యూ బికాస్ దే అబైడెడ్ ఇన్ యువర్ వర్డ్. వారు నీ వాక్యంలో నిలిచి ఉన్నారు కనుక వారు నీ సంబంధులు. సో దీన్ని బట్టి ఈ రోజున వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని సంబంధులుగా లెక్కించబడతారా? సంఘ సంబంధులుగా, సంఘ సభ్యత్వం ఉన్నవారిగా మీరు లెక్కించబడచ్చు. క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా మీరు లెక్కించబడచ్చు. కానీ ఈ ప్రకారము దేవుడి సంబంధులుగా, క్రీస్తు యేసు నిజ శిష్యులుగా మీరు లెక్కించబడతారా? దాని అర్థం ఏంటంటే, ఒక రోజు విశ్వాసి, ఒక సంవత్సరం విశ్వాసి, ఒక దశకం విశ్వాసి అంటే 10 years 1 decade బిలీవర్ కాదు. లైఫ్ లాంగ్ బిలీవర్, పర్సివియరింగ్ క్రిస్టియన్ అంటే ఎన్ని వచ్చినా కూడా వ్యతిరేకంగా దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టడు, వాక్యానికి విధేయత చూపడంలో వెనుకంజ వేయడు, దానికే దాసోహం అయిపోయినటువంటి వాడు దేవుని నిజమైన శిష్యుడు, వాడే దేవుని సంబంధి. 1500 years బ్యాక్ భక్తుడైనటువంటి అగస్టిన్ తన పుస్తకంలో ఇలా రాశాడు దీని గురించే. ఏమంటాడు? యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఉండుట సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన దగ్గరికి రావడము ఒక మామూలు విషయం, కానీ ఆయనతో కొనసాగడము అత్యున్నతమైనటువంటి విషయం. So for a disciple to come to Jesus is a simple thing. But for a disciple to continue with Jesus for his lifelong is a great thing అని అగస్టిన్ ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాట ఆయన గ్రహించాడు. సో ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా మాట విన్నవారు అనట్లేదు, నా యొద్దకు వచ్చిన వారు అనట్లేదు, నా మాటలను ప్రశంసించిన వారు అనట్లేదు, నా వాక్యమందు నిలిచిన వారు నాకు నిజమైనటువంటి శిష్యులు. బైబిల్ని ప్రేమించేవారు, బైబిల్ స్టడీని ప్రేమించేవారు, బైబిల్ బోధల్ని ఆసక్తితో వినేటువంటి వారు, నోట్స్లు రాసుకునేటువంటి వారు, ఆ తర్వాత ఇతరులకు వాటిని తెలియజేయడానికి ఆదుర్దా కలిగినటువంటి వారు ఎవరు కూడా ఆయన శిష్యులు కాకపోవచ్చు, వారు వ్యక్తిగతంగా దేవుడి వాక్యానికి విధేయత చూపి దాంట్లో నిలిచి ఉండకపోతే. సో ప్రభు అంటున్నాడు, ఇఫ్ యూ హోల్డ్ టు మై టీచింగ్, మీరు నా వాక్యమును గట్టిగా పట్టుకుంటే, అది మీ జీవితంలో మరి మిమ్మల్ని ప్రభావితం చేసేటట్టు పట్టుకుంటే. ఇంకో ఇంగ్లీష్ వర్షన్లో ఆయన అంటాడు, ఇఫ్ యూ హోల్డ్ టు మై టీచింగ్ యు ఆర్ రియల్లీ మై లెర్నర్స్. మీరు నా వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని చేస్తేనే మీరు నా విద్యార్థులు. చాలా మంచి మాట. డిసైపుల్ అంటే లెర్నర్, నేర్చుకునేవాడు. నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు పిలిచాడు కదా. ఆయన దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందడం అనేది ఎప్పుడంటే ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు, ఆయన కాడి కిందకు వచ్చినప్పుడు, ఆయన శిష్యరికంలో మనల్ని మనం స్థాపించుకున్నప్పుడు. సో నిజమైనటువంటి శిష్యుడు, శిష్యురాలు అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని నేర్చుకుంటారు, నేర్చుకున్న వాక్యం ప్రకారం నడుచుకుంటారు. అప్పుడు దేవుడి యొక్క వాక్యం, ప్రభు అయిన యేసు యొక్క వాక్యం మన మీద ప్రభుత్వం చేస్తుంది. అది మనల్ని పాలిస్తుంది, రూల్ చేస్తుంది. అది మనకు డైరెక్షన్ ఇస్తుంది, దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి అంశంలో దేవుడి యొక్క వాక్యం నీకు దిశానిర్దేశం చేయాలి. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, ఆయన వాక్యమే మన త్రోవకు వెలుగు. అలాంటి వ్యక్తే డిసైపుల్. అండ్ ఆ వాక్యమే, యేసు యొక్క వాక్యము మన యొక్క థింకింగ్ని, ఆలోచించే విధానాన్ని డామినేట్ చేస్తుంది, మనం మాట్లాడే విధానాన్ని డామినేట్ చేస్తుంది, మన ఉద్దేశాలను డామినేట్ చేస్తుంది, మన కోరికలను డామినేట్ చేస్తుంది, తద్వారా మన లైఫ్ అంతటిని డామినేట్ చేస్తుంది. సో వారు నా శిష్యులు, నిజముగా శిష్యులు అంటాడు.
ఒక సైనికుడు తన సైనిక అధికారి యందు ఎప్పుడు విశ్వాసం ఉంచినట్టు, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను వాడు గైకొంటాడో అప్పుడే. ఒక రోగి తన డాక్టర్ని నిజంగా ఎప్పుడు నమ్మినట్టు, ఆయన అతనికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అంతటిని తూచా తప్పకుండా పాటించినప్పుడే. ఒక విద్యార్థి తన గురువు యొక్క లేక బోధకుని యొక్క బోధను ఎప్పుడు పాటించినప్పుడు, ఆయన చెప్పిందంతా చెప్పినట్టు నేర్చుకుని నడుచుకున్నప్పుడే. సో ఇక్కడ వీరు మాట విన్నారు అన్నది ముఖ్యం కాదు, వీరు నిజమైనటువంటి వ్యక్తులు అన్న దానికి విన్నది రుజువు అన్నమాట. దట్ ఈస్ ది ఎవిడెన్స్. సో ప్రభు అంటున్నాడు, నా మాట మీలో పనిచేస్తే మీరు నాకు నిజముగా శిష్యులు. అండ్ లాస్ట్ 100 yearsలో క్రైస్తవ్యంలో చాలా మార్పులు వచ్చాయి. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెయిత్, విశ్వాసం అనేది వర్బల్ అసెంట్ అంటారు. అంటే కేవలం మాట వరకు మాత్రమే పరిమితం, మాట వరకే విశ్వాసం. మనిషిలో విశ్వాసం ఉండదు. విశ్వాసము ఆ మనిషిని మనస్సును రూపాంతరపరచదు. మాట వరకే విశ్వాసం. ఆ విశ్వాసం ఎందుకు పనికిరాదు? వీళ్ళు మాట మాత్రమే విశ్వాసులు గనుక తర్వాత యేసు మీదని వారు పడి రాళ్లతో చంపుదామనుకున్నారు. 59వ వచనం యోహాను 8లో, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి. చూడండి, యేసు మీద ఎంత కోపం వచ్చింది, ఆయన్ని చంపాలి అనుకునేంత కోపం. సో ఇలాంటి వారు నిజమైనటువంటి విశ్వాసులు కారు. చాలా మందికి యేసు ప్రభు అంటే ఒక రకమైనటువంటి అభిమానం ఉండొచ్చు, యేసు యొక్క వాగ్దానముల పట్ల ఒక రకమైనటువంటి ప్రీతి ఉండొచ్చు. కానీ నిజంగా వారు ఆయన శిష్యులు ఎప్పుడవుతారంటే, ఆయన వాక్యములో నిలిచి ఉన్నప్పుడే, ఆయన వాక్యాన్ని వారి జీవితానికి ఆహారముగా వారు ప్రతినిధము తీసుకుంటున్నప్పుడే. సింపుల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఎవ్రీ వీక్ 7 రోజుల్లో మీరు దేవుడి యొక్క వాక్యమును బట్టే జీవించాలి, దాంట్లో నిలిచి ఉండాలి గనుక అన్నిటికన్నా ఎక్కువగా చదివేటువంటి గ్రంథం ఇదేనా? అన్నిటికన్నా ఎక్కువగా చూసేటువంటి మాటలు ఈ దేవుని మాటలేనా? అన్నిటికన్నా ఎక్కువగా మీ యొక్క జీవితంలోనికి ప్రవేశించేది ఈ శాసనాలేనా? దాన్ని బట్టి అర్థమైపోతుంది మీరు ఎటువైపు ఉన్నారో. సో దేవుడి వాక్యం మనలో పెరిగిన కొలది దైవికత మనలో పెరుగుతుంది, భక్తి కలిగినటువంటి లక్షణాలు మనలో పెరుగుతాయి, మన గుణము, మన యొక్క లక్షణాలు మారడం మొదలవుతుంది, మన యొక్క అలవాట్లను మనము మార్చుకోవడం ప్రారంభిస్తాం. సమయం పట్ల, ధనం పట్ల, ఇతర విషయాల పట్ల మనకున్నటువంటి పాత ఆలోచనను మనము విసర్జించి దైవికమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉంటాం. అలాంటిది లేదు అనేటువంటి ఆన్సర్ మీ దగ్గర ఉంటే మీరు నిజమైనటువంటి విశ్వాసులు కారు యేసు లెక్క ప్రకారం. అది చెప్పడం కష్టం బ్రదర్, ఇది నా లైఫ్లో జరుగుతుందో లేదో నేను చెప్పడం కష్టం అంటే మీరు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఎవరైతే నా వాక్యములో నిలిచి ఉంటారో వారే నిజముగా నా శిష్యులు. సో యేసు ప్రభుతో మనం అంటగట్టబడి ఉండాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలముగా ఉండాలంటే ఒకటి మనల్ని అంటుగడుతుంది, ఆయన వాక్యమే. లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా మనకు నిజంగా ఉపయోగపడదు. ఎందుకంటే లోకము ఒక బార్క్ వంటిది, చెట్టు యొక్క తొర్ర వంటిది, ఖాళీగా ఉన్నటువంటి తొర్ర వంటిది. దాంట్లో మనకు శాప్ లేదు, సారం లేదు. ఏసే మనకు సారం, ఏసే మనకు ట్రూ లైఫ్ శాప్, ఇటర్నిటీ శాప్. ఆయనతో అంటుగట్టబడ్డానికి ఒకే ఒక విధానము, అదేంటంటే త్రూ ద వర్డ్, అబైడింగ్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యంలో నిలువబడి ఉండుటే. ఏంటి? నాకు 10 వచనాలు తెలిస్తే 10 వచనాలకు లోబడ్డాం, నాకు 100 వచనాలు తెలిస్తే 100 వచనాలకు లోబడ్డాం, నాకు 20,000 వచనాలు తెలిస్తే 20,000 వచనాలకు నేను లోబడితే నా అంత ఆత్మీయుడు, బలిష్ఠుడు, దేవుడి కొరకు ఫలించేటువంటి క్రైస్తవుడు ప్రపంచంలో అరుదుగా కనబడతారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. దేవుడి విషయంలో ధనవంతులు, విశ్వాసం విషయంలో ఐశ్వర్యవంతులు ఎవరంటే వాక్యములో నిలబడి కొనసాగేటువంటి వారు. అండ్ ఇది ఒక రోజుతో, ఒక సంవత్సరంతో కాదు, ఇది ఒక కంటిన్యూవల్ ఏరియా అన్నమాట. 31 సంవత్సరాలు అయింది నేను రక్షించబడి, నాకు వాక్యం పట్ల తృష్ణ తగ్గలేదు, ఇంకా పెరిగింది. నేను రోజు వాక్యము చదివినంత దేన్ని చదవను, దేన్ని చూడను. నా కనుగుడ్లు నొప్పి పెట్టిన డాక్టర్ నాకు అంత సమయము, నేను మోస్ట్లీ నా ల్యాప్టాప్లోనే నా యొక్క లైబ్రరీ అంతా ఉంటుంది, అక్కడే నేను స్టడీ చేస్తాను కనుక దాన్ని మీరు తగ్గించాలి అన్నా కూడా నేను తగ్గించి బతకడం ఎందుకు అనిపిస్తుంది నాకు. తగ్గిస్తే బతకడం ఎందుకు? ఎందుకంటే ప్రభు చెప్పాడు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, ప్రతి మాట వలన జీవించును. సో అది నిజమైనటువంటి శిష్యుల్లో ఉండేటువంటి ఒక లక్షణం. అండ్ మనం వెంటనే ఇమీడియట్ రిజల్ట్, ఇన్స్టంటేనియస్ రిజల్ట్లను కోరుకోం. ఎందుకంటే వాక్యము దాని పని చేయడానికి సమయాన్ని తీసుకుంటుంది. దానికి ఆ సమయం ఇస్తే మనం కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాం.
కానీ ఇప్పుడున్నటువంటి వారికి చాలా మందికి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే బైబిల్ వారు ఆలోచించేటువంటి ఆలోచనను, వారి యొక్క డిజైర్, వారి యొక్క కోరికలను వ్యాలిడేట్ చేయాలంటే నేను అనుకున్న దానికి వాక్యము నాకు ఆ రోజు వినబడితే ప్రైజ్ ద లార్డ్, దేవుడు నాతో మాట్లాడాడు. మోస్ట్ ఆఫ్ ద టైం నాన్ సెన్స్, దేవుడు నీతో మాట్లాడలా. దేవుడు అప్పటిదాకా నీతో మాట్లాడాడు, అది నువ్వు వినకుండా నీవు అనుకున్నది వాక్యంలో నుండి ప్రసంగికుడు చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అనుకోవడం నాన్ సెన్స్. ఎందుకంటే అట్లా అడ్డదారిన పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ప్రతిరోజు ఒక సిస్టమేటిక్ వేలో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు నీ ఆలోచనను మార్చేందుకు మాట్లాడతాడు, నీ ఆలోచనను సమర్థించేందుకు మాట్లాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు నీది వెధవ ఆలోచన అని. ఎస్ ఆర్ నో? వెరీ సింపుల్. మనస్సు మారి రూపాంతరము చెందుట చేత మనం ఏమవుతామో రోమా 12 చెప్తోంది. సో దేవుడు మోస్ట్ ఆఫ్ ది టైం మన థింకింగ్ని వ్యాలిడేట్ చేయడు, మన డిజైర్ని వ్యాలిడేట్ చేయడు. మోస్ట్ ఆఫ్ ది టైం మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మన యొక్క లోక సంబంధమైన థింకింగ్, డిజైర్ ఆయన మార్చడానికి, మన ఫీలింగ్ని మార్చడానికి ఆయన మాట్లాడతాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి, ఒకప్పుడు భక్తులు ఇట్లా ఉండేవారు కాదు. ఇప్పుడున్నటువంటి కొత్త తరహా క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే వారు అనుకున్నట్టు దేవుడు మాట్లాడితే ప్రైజ్ ద లార్డ్, వారి కోరిక ప్రకారం దేవుడు మాట్లాడితే ప్రైజ్ ద లార్డ్, వారి ఫీలింగ్ ప్రకారం దేవుడు మాట్లాడితే ప్రైజ్ ద లార్డ్. మోస్ట్ ఆఫ్ ద టైం అది తప్పు. సో వారు వాక్యం ప్రకారం మారబడ్డం కాదు కావాల్సింది. వాక్యం వారికి ఒక సమర్థన, ఒక డిఫెన్స్ని ఇవ్వడానికి వారు వాక్యాన్ని వింటున్నారు. అది దేవుడు అసహించుకునే విషయం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ గాడ్ స్పీక్స్ టు అస్, హీ డిసగ్రీస్ విత్ అస్. దేవుడు మనతో మాట్లాడిన మోస్ట్ ఆఫ్ ద టైం అంటే అనేక సందర్భాల్లో ఆయన మనతో ఏకీభవించకూడదు. ఎందుకంటే మనం వేరు, ఆయన వేరు. ఆయన ఆలోచన ఆకాశం వంటిది, మన ఆలోచన భూలోకం వంటిది. సో మనకు వ్యతిరేకమైనటువంటి సందేశాలు వస్తే ఈరోజు నాతో దేవుడు మాట్లాడలేదు, కానీ మోస్ట్లీ ఆ రోజే దేవుడు నీతో మాట్లాడాడు. నీకు ఒక మెసేజ్ నచ్చింది. నాతో చాలామంది అనేవారు, నేను మరి చాలా ప్రాంతాల్లో, దేశాల్లో వాక్య పరిచయం చేసినప్పుడు తెలుగోళ్ళు ప్రత్యేకంగా అనేవాళ్ళు, ఈరోజు మెసేజ్ బాగుంది బ్రదర్. నేను అనేవాడిని, బాగుండడం కాదు, నిన్ను బాగు చేసిందా? బాగుండడానికి నేను నా లైఫ్ని సేవకుడిగా మారడానికి, నీకేదో కాసేపు నవ్వింపునివ్వడానికి నేను నా లైఫ్ని అట్లా త్రో చేసి ప్రసంగికుడిని అవ్వలేదు. నీ లైఫ్ బాగుపడిందా? ఎందుకంటే దేవుడు మెసేజ్లు బాగుండడానికి మనకు ఇవ్వడు, బాగు చేయడానికి ఇస్తాడు. సో మనము మన ఒపీనియన్, మన బిలీఫ్, మన డిజైర్, మన మోటివ్ని వ్యాలిడేషన్ కోసము వాక్యం వింటాము. అది చాలా పెద్ద పొరపాటు. సిన్సియర్గా సమూయేల్ లాగా అనాలి, నీ సేవకుడు వింటున్నాడు, మాట్లాడు. ఏం మాట్లాడినా మారతాడు, ఏం మాట్లాడినా దాన్ని గైకొంటాడు. ఒక భక్తుడు అందుకే అన్నాడు, ఒకే ఒక్క కారణం, చాలామంది బైబిల్కి వ్యతిరేకులు, ఎందుకంటే బైబిల్ వారికి వ్యతిరేకం కనుక. దీని దగ్గరికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మీ వైఖరిని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చే గ్రంథం కనుక దీన్ని మనము అలాగే తీసుకుంటే మేలు. డాక్టర్ వర్నన్ మెగ్గీ అనేటువంటి రేడియో బోధకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రేడియో బోధకుడు అండ్ సంఘ కాపరి, ఆయన అంటాడు, నేను చర్చ్లో పాస్టర్గా పనిచేసినప్పుడు నా సంఘము పెద్దది, దాంట్లో నేను గమనించాను కొంతమంది చాలా చురుకుగా పనిచేస్తుంటారు సంఘ సేవల్లో, అంటే చర్చ్ మినిస్ట్రీస్లో. దే ఆర్ వెరీ యాక్టివ్. బట్ నేను ఒకటి గమనించాను, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఇంత చురుకుగా ఉండేటువంటి నా సంఘ సేవకులు దేవుడి వాక్యాన్ని పఠించే విషయంలో బొత్తిగా ఆసక్తి కనపరచరు. అండ్ ఆయన అంటాడు, పాస్టర్లారా జాగ్రత్త, మీ చర్చెస్లో అలాంటి వారు ఉంటే వారు మీ సంఘానికి ప్రమాదకరం. దే ఆర్ డేంజరస్ టు యువర్ చర్చ్ because they are not under the authority of the word. They will do more damage to the church than develop your church. Exactly 100% true. వాక్యం లేకుండా ఏం సేవ చేస్తావు? ఏ ఉద్దేశంతో సేవ చేస్తావు? వాక్యం నియంత్రిస్తేనే కదా స్వచ్ఛత ఉంటుంది, వాక్యం నియంత్రిస్తేనే కదా త్యాగం ఉంటుంది, వాక్యం నియంత్రిస్తేనే కదా క్రీస్తు మనస్సుతో మనము సేవను దేవుడి మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు చేస్తాం. ఆ వాక్యమే నీలో లేకపోతే నువ్వు సేవ చేసేదంతా నీ స్వార్థం కోసమే అయిపోతుంది. సో ఒక పురాతనమైనటువంటి భక్తుడు అంటాడు, చెడ్డవాడికి బైబిల్ ఒక ఆయాసకరమైనటువంటి గ్రంథం, లోకస్తునికి ప్రార్థన ఒక భారభరితమైనటువంటి అభ్యాసం, అండ్ పాపాన్ని ప్రేమించేటువంటి ఒక క్రైస్తవుడికి ఈ బైబిల్ సుగుణాలు సంకెళ్ళ వంటివి.
బైబిల్ ఒక ఆయాసకరమైన గ్రంథం, ప్రార్థన ఒక భారభరితమైన విషయం. బైబిల్లో దేవుడు నేర్పినటువంటి నీతి సూత్రాలు అలాంటి చెడ్డవాడికి, పాపాన్ని ప్రేమించేటువంటి వాడికి సంకెళ్ళు. బట్ వాడే మారితే, వాడే నిజంగా ప్రభు వైపు వస్తే, వాక్యంలో నిలబడితే వాడికి విధేయత ఒక ఆనంద గీతం అయిపోతుంది. ఒబీడియన్స్ విల్ బికమ్ అ జాయస్ సాంగ్. సో అలాంటి జీవితంలో మనం ఉంటే ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అలాంటి వారే నిజమైనటువంటి శిష్యులని ప్రభు చెప్తున్నాడు. ఇక 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రుల్నిగా చేయునని చెప్పగా. సో వారు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఆయన శిష్యులు అండ్ సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రుల్నిగా చేయునని చెప్పాడు. ఇది ఒక క్లాసిక్ స్టేట్మెంట్, యేసు ప్రభు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యాఖ్య అన్నమాట. అందుకని అమెరికా దేశంలో అండ్ ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ అనేటువంటి స్టేట్మెంట్ని వారి యొక్క మరి సీల్స్ మీద, సింబల్స్ మీద, ఎంబ్లమ్స్ మీద వారు ఎంబాస్ చేసుకున్నారు. అయితే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ట్రూ అకాడమిక్ లెర్నింగ్ ఈజ్ ద కీ టు లిబర్టీ. నిజమైనటువంటి ఈ విద్య, లేకపోతే నిజమైనటువంటి విద్యాపరమైనటువంటి జ్ఞానము మీకు విమోచనిస్తుంది అన్నట్టుగా వారు దాన్ని వాడుకోబోయారు. అది వారు చేసిన పొరపాటు. ఎందుకంటే యేసు ప్రభు ఆ మాట పలికినప్పుడు ఆయన ఉద్దేశం అది కానే కాదు. ఆయన ఉద్దేశం ఏంటో నేను క్లుప్తంగా మీకు చెప్తాను. సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రుల్నిగా చేయును. అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే లోకంలో ఇతరులు మనకు అందించేటువంటి సత్యమా, ఫిలసాఫికల్ ట్రూతా, లేకపోతే అకాడమికల్ ట్రూతా, లేకపోతే సైంటిఫిక్ ట్రూతా? యేసు ప్రభు వాటి గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడట్లేదు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే యోహాను 14:6 చెప్పాడు, నేనే సత్యమును. సో ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఎలాంటి సత్యం అంటే యేసు అనేటువంటి సత్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు యొక్క అంతర్భాగమైనటువంటి వాక్యం అనే సత్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యమే సత్యమని యోహాను 17:17 ఆయన చెప్తాడు. అండ్ యోహాను 1:1 మనం చూస్తాము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఆ సత్యం గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఈ సత్యము పరసంబంధమైనది. ఈ సత్యాన్ని గురించే మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, కొలోషియన్స్ 1:5 రాయబడినటువంటి విషయం అది. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన అంటే ఇది గాస్పల్ ట్రూత్ అన్నమాట. జీసస్ ఈజ్ ద ట్రూత్, ద వర్డ్ ఈజ్ ట్రూత్ అండ్ ద గాస్పల్ ట్రూత్. ఈ సువార్త సత్యము, దాన్ని గ్రహించినప్పుడు విమోచించబడతారు. విమోచింపబడినటువంటి వారే నిజముగా స్వతంత్రులు అవుతారు. గ్రహించుట అంటే టు నో, అన్యోన్యమైనటువంటి ఆ యొక్క లో జ్ఞానాన్ని కలిగి ఉండుట. ఆదాము హవ్వను కూడెను అంటే ఆదాముకు హవ్వ ఎంత వ్యక్తిగతంగా, ఎంత అన్యోన్యంగా తెలుసో మరొక మనిషికి ప్రపంచంలో తెలియదు. సో దేవుడి సత్యము అంత అన్యోన్యంగా మీకు తెలిసినప్పుడు మీరు విడుదలవుతారు. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రంథానికి మనము ఎంత సమయం ఇవ్వాలి, ఈ గ్రంథానికి మనం ఎంత శ్రద్ధనివ్వాలి, ఈ గ్రంథానికి మనం ఎంత మనల్ని మనం అప్పగించుకోవాలి అనేది మనకు అర్థమైపోతుంది. అలా ఇచ్చేటువంటి వారికి దేవుడు పరసంబంధమైనటువంటి ప్రత్యక్షతను, హెవెన్రీ రెవల్యూషన్ ఇస్తాడు. ఆ అనుభవం ద్వారా వారు సంపూర్ణంగా విడుదలవుతారు. విడుదలవ్వడము, స్వతంత్రులు అవ్వడం అంటే వారి మీద ఇక ఏ పాపము పరిపాలన చేయదు, పాపమునకు వారి మీద ప్రభుత్వం ఉండదు. వారు దేవుడి మీద తమ జీవితాన్ని పనంగా పెట్టేస్తారు కనుక దేవుడి యొక్క వాక్యమే వారిని శాసించి నడిపిస్తుంది. లోకంలో చాలా మందికి చాలా విషయాలు తెలియనప్పుడు వారు వాటి విషయంలో బందీలుగా ఉంటారు. అండ్ అవి తెలిసినప్పుడు వాటి నుండి బయటపడతారు. ఇప్పుడు వ్యాక్సిన్ విషయమే మీరు తీసుకుంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మంచిది కాదంటారు, కొంతమంది మంచిది అంటారు. నిన్నటిదాకా మంచిది కాదు అనుకున్న వారు ఈ రోజున మంచిదని తీసుకుంటున్నారు. కారణం ఏంటి? నిన్నటిదాకా వారికి ఉన్నటువంటి అజ్ఞానమే అనండి, ఇగ్నోరెన్స్, మంచిది కాదు అన్న దాని కింద బంధింపబడున్నారు. ఈ రోజున పెద్దలు వచ్చి వారికి ఎవరి మీద అయితే నమ్మకము, గౌరవం ఉందో వారు వచ్చి మంచిది అనగానే ఈ బానిసత్వం, బంధకం నుండి బయటపడి దాన్ని తీసుకొని ఫ్రీ అయిపోయారు. సో అలా ఎర్రర్ నుండి ట్రూత్లోనికి, లేకపోతే రియాలిటీలోనికి రావడం అనేది లోకంలో మనం చూస్తాం.
సో ప్రతి మనిషికి లోకం విషయము, తన జీవితం విషయము, తర్వాత రాబోయేటువంటి జీవం విషయం ఒక ఫాల్స్ వ్యూ ఉంది. ఆ ఫాల్స్ వ్యూ నుండి యేసు యొక్క సత్యం వాడిని విడుదల చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రతి విధమైనటువంటి పాపము నుండి వాడికి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తుంది. సత్యం గురించే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలంటే, సత్యం మాత్రమే ఈ పని చేయగలదు. ఎందుకంటే సత్యము ఒక్కటే మనిషిని మరణము నుండి వేరు చేయగలదు, విడుదల చేయగలదు. సత్యం ఒక్కటే మనిషి చెడి కులిపోకుండా వాడిని విడుదల చేయగలదు. సత్యం ఒక్కటే వాడు నిరంతరం ఏకరీతిగా ఉండునట్లు వాడిని విడుదల చేయగలదు. ఎందుకంటే ట్రూత్ అలోన్ ఈజ్ ఇమార్టల్. అదొక్కటే అక్షయమైనది, అదొకటే ఇన్కరప్ట్ చెడిపోనిది, అదొకటే అన్చేంజబుల్ మార్పు లేనిది. సో మొదటి రోజున దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పటి నుండి చివరి రోజున ఆయన పలికేటువంటి చివరి మాట వరకు మార్పు లేకుండా ఉంటుంది. గాడ్స్ ట్రూత్ ఈజ్ అన్చేంజబుల్. దేవుడి వాక్యం మారదు. ఈ రోజున చాలామంది బైబిల్లో ఉన్నటువంటి డాక్ట్రిన్స్ని మార్చేస్తున్నారు, బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని మార్చేస్తున్నారు, బైబిల్నే మార్చేస్తున్నారు. ఎవరికి కావాల్సినట్టు వారు దాన్ని మార్చుకుంటున్నారు. అది చాలా పెద్ద పాపం. వారు నిజమైన శిష్యులు కారు. 37లో చాలా విచారకరమైనటువంటి మాట నేను చదివిన ప్యాసేజ్కి అవతలుందా వచనం. ప్రభు చెప్పాడు, ఆయన అంటాడు, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. సో యూదులు అబ్రహాము పిల్లవాడైనటువంటి యేసును చంపబోయారు. ఎందుకంటే యేసు యొక్క వాక్యానికి ఆ హృదయాల్లో చోటు లేదు. నో రూమ్ ఫర్ మై వర్డ్ or no place for my word cannot exist in you. నా వాక్యం మీలో నివసింపలేదు. అండ్ ఈరోజు నా ప్రియ సోదరులారా, మిమ్మల్ని ఒకవేళ ప్రభు అయిన యేసు ఎదుర్కొంటే మీతో ఆ రకంగా ఆయన అనే పరిస్థితిలో మీరున్నారా? ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ నా శిష్యుడా, ఓ సంఘస్థురాలా, నీలో నా వాక్యానికి స్థలమే లేదే అన్నితో అంటే నీ ఆన్సర్ ఏమై ఉంటుంది? నువ్వేమని ఆన్సర్ ఇస్తావు ఆయన ముందు నిలబడి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సర్వేలు మనకు చెప్పేది ఏంటంటే, వీక్ ఆఫ్టర్ వీక్ దే హియర్ ద వర్డ్. వాక్యాన్ని వారం తర్వాత వారం వింటారు, అయినా కూడా త్రూ ద వీక్ దే లివ్ ఎ వీక్ లైఫ్. అయినా కూడా వారం అంతా కూడా బలహీనమైనటువంటి జీవితాన్నే వారు జీవిస్తారు. కారణం ఏంటంటే వీక్ ఆఫ్టర్ ద వీక్ దే హియర్ ద వర్డ్ యట్ దే లీక్. అయినా కూడా విన్నదాన్ని అక్కడే బయట పోగానే అక్కడే కార్చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే త్రూ ద వీక్ దే ఆర్ ఆన్ ద పీక్ ఇన్ ద వరల్డ్. వారమంతా వారు లోకంలో అత్యధికంగా ఉండే ప్రయత్నంలో పడిపోతారు. కనుక వాక్యాన్ని ఒకడు కొండకు తొర్రపడితే నీళ్లు నింపుకున్నాడు, ఇంటి దాకా వచ్చేసరికి ఎన్ని నీళ్లు గారిపోయాయి, అంతా అయిపోయాయి, ఖాళీ కొండ. సో చాలా ఖాళీ క్రైస్తవులు సంఘానికి వచ్చి నింపబడిన వాక్యము ఇంటికి పోయేసరికి ఉండదు, ఎందుకంటే ఖాళీ అయిపోతారు. సో వాక్యానికి దాని యొక్క అధికారానికి లోబడినటువంటి వారు అండ్ పాపానికి దాని యొక్క ప్రభుత్వానికి మాత్రమే లోబడిపోయేటువంటి వారి పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. కనుక ప్రభు వీరితో అంటున్నాడు, మీలో నా వాక్యానికి స్థనము లేదు, లేకపోతే ప్లేస్ లేదు. సో నా ప్రియ సోదరులారా, సింపుల్గా మనము యేసును కన్ఫెస్ చేస్తే సరిపోదు. రియల్ క్రిస్టియన్గా ఎప్పుడు ఎంచబడతాం, డిసైపుల్గా ఎప్పుడు ఎంచబడతాం అంటే యేసు యొక్క లార్డ్షిప్కి మనల్ని మనము కమిట్ చేసుకున్నప్పుడే. ఒక పాస్టర్ గారు యూరోప్లో ఉన్నటువంటి ఒక పెద్ద కథీడ్రల్లో అతిథి బోధకుడిగా ఆహ్వానించబడ్డాడు. 3 సర్వీసులు అవుతాయి. ఉదయం మాత్రము అర్లీ మార్నింగ్ సర్వీస్, 6 గంటల సర్వీస్ కనుక ఆ చర్చ్ పాస్టరే మెసేజ్ ఇచ్చాడు. మిగతా 2 సర్వీసుల్లో ఈయన మెసేజ్ ఇవ్వాలి. సో ఆయన వచ్చాడు, ఆరాధన సర్వీస్ ప్రారంభానికి ముందే వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎదుట చర్చ్ సెక్రటరీ కనపడ్డాడు. సో ఆయన దగ్గరికి పోయి అడిగాడు, ఉదయము పాస్టర్ గారు ఏమి సందేశం ఇచ్చారో తెలుసుకోవచ్చా అంటే అతడు ఒక్కసారి స్టన్ అయిపోయాడు. ఎందుకంటే అలాంటి ప్రశ్న ఈయన వచ్చి అడుగుతాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ పాస్టర్ గారు ఏం మెసేజ్ ఇచ్చారు, ఇంకా సర్వీస్ అయ్యి 10 నిమిషాలు కూడా అవ్వాల పట్టుమని. సో అడిగేసరికి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో కాయర్ వారు కొంత సర్దుకుంటున్నారు, మరలా వారు సెకండ్ సర్వీస్కి పాడడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్లర్క్ లేకపోతే సెక్రటరీ జవాబు ఇవ్వకపోతే ఈ గెస్ట్ స్పీకర్ కాయర్ దగ్గరికి వెళ్ళి వారిని అడిగాడు, మార్నింగ్ పాస్టర్ గారు ఏం మెసేజ్ ఇచ్చారంటే వాళ్ళందరూ కూడా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పాల. సో ఈయన వెళ్ళిపోయి ఆయన సీట్లో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఈ సెక్రటరీ కాసేపు అయిన తర్వాత వచ్చి చెప్పాడు, సార్ మీరు అడిగారు కదా, మార్నింగ్ క్రైస్తవ మతం గురించి చెప్పారు. ఏం చెప్పారు? క్రైస్తవ మతం గురించి చెప్పారు. క్రైస్తవం గురించే కదా క్రైస్తవ సంఘంలో చెప్పేది, కానీ ఏం చెప్పారో చెప్పట్లేదు. సో అట్లా ఉంటారనమాట చాలామందిని. మీరు అడగండి, ఈరోజు మీ పాస్టర్ గారు ఏం ప్రసంగం చేశారు? మా పాస్టర్ గారా,
సో ప్రసంగం అంతా గుర్తుండాల్సినటువంటి వారు ప్రసంగంలో ఉన్నటువంటి 4 పాయింట్లు కూడా పాస్టర్ గారు ప్రతిదాన్ని 2 సార్లు నొక్కి మరి చెప్పినా కూడా గుర్తుపెట్టుకోకుండా పోతున్నారంటే వారి యొక్క హార్ట్, వారి యొక్క ఎయిమ్ ఎక్కడుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలకి ఆదివారపు ఉదయము లక్షల మంది వస్తున్నారు, కోట్ల మంది వస్తున్నారు, బానిసలుగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, సర్వీస్ అయిపోయి ఆశీర్వాదం తర్వాత మరలా బానిసలుగా పోతున్నారు. దే కమ్ యాజ్ స్లేవ్స్ అండ్ దే గో, దే లీవ్ యాజ్ స్లేవ్స్. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే దే డు నాట్ అబైడ్ ఇన్ ద వర్డ్. వాక్యంలో నిలబడే రకాలు కాదు. 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. వీరికి రోషం వచ్చేసింది. వెంటనే నా సత్యము, నా స్వాతంత్రము అని ప్రభు వారితో మాట్లాడేసరికి వీరు వెంటనే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు. నువ్వెంత, మాకు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం అంత గొప్పోడిగా అన్నట్టుగా వారు అబ్రహాముని వారి యొక్క డిఫెన్స్కి తెచ్చేసుకున్నారు. కొన్నిసార్లు కొంతమందిని నేను అడుగుతున్నప్పుడు వారు అంటారు, మా తాతగారు బిషప్ అండి, తెలుసా? మీ తాత బిషప్ అయితే నాకెందుకు, నువ్వేంటి? ఇప్పుడు జాన్ పైపర్ గొప్ప సేవకుడిగా ప్రపంచంలో పేరుగాంచాడు, ప్రపంచంలో లక్షల మందికి బోధిస్తున్నాడు. ఆయన కుమారుడు అబ్రహాం పైపర్ టిక్ టాక్లో పెద్ద వీడియో పెట్టాడు, ఈ యొక్క క్రైస్తవ్యం అంతా బోగస్ అని. నేను క్రైస్తవుణ్ణి కాదు, నేను క్రైస్తవ్యాన్ని విసర్జించాను, నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం, నా సంఘంతో నాకు సంబంధం లేదని పెడితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో జాన్ పైపర్ మా ఫాదర్ అంటే ఏంటి? నువ్వెవడివి? నువ్వు అబ్రహాం పైపర్వి, నువ్వు ఒక బిలీవర్వి కావు, నువ్వు ఒక భ్రష్టుడు అయిపోయావు. అండ్ మీకు తెలుసో లేదో, ఇంకొక భ్రష్టుడు ఆన్లైన్లో ఒక కోర్స్ పెడుతున్నాడు, డీకన్స్ట్రక్షన్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ విశ్వాసం నుండి, క్రైస్తవ సమాజం నుండి నిన్ను నీవు పూర్తిగా దోషారోపణకి గురి కాకుండా ఎలా వేరు చేసుకోవాలో నేను నేర్పిస్తాను. 5 రోజుల కోర్సుకి $275 అమెరికన్. అందరినీ విశ్వాస భ్రష్టుల్ని చేయడానికి $275 వసూలు చేస్తుంటే దాంట్లో చేరే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లా ప్రస్తుత క్రైస్తవ్యం ఎలా ఉందో. సో అబ్రహాముని డిఫెన్స్కి తెచ్చుకున్నారు. మేము అబ్రహాం పిల్లలం, అబ్రహాము వంశస్థులం, మేము ఎవరికి ఎన్నడూ బానిసలముగా లేం. ఎంత రోషం వచ్చిందో చూడండి. కాకపోతే ప్రభు అంటాడు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నప్పుడు ఆయన అంటాడు 34లో అసలు డైరెక్ట్గా ఆయన సుత్తెబెట్టి కొట్టినట్టు కొట్టాడు. యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో 33లో చాలా సారం ఉంది, కానీ ఇప్పుడు నా టైం అక్కడ నేను స్పెండ్ చేయలేను. ఒకటే ఒక మాట చెప్పేసి నేను ముందుకెళ్ళిపోతాను. అక్కడ ఏంటంటే వారు అంటున్నారు, వీఆర్ అబ్రహాం సీడ్. సీడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో, సంతానం అని తెలుగు బైబిల్లో మనకి రాయబడింది. కానీ గ్రీక్ టెస్టమెంట్లో వీఆర్ అబ్రహామ్స్ స్పర్మా. స్పర్మ అనే గ్రీక్ పదంలో నుండి ఇంగ్లీష్లోనికి స్పర్మ్ అనే పదం వచ్చింది. ఆ స్పర్మ్ అనేది పురుషుడి నుండి రిలీజ్ అయ్యి స్త్రీలోనికి వస్తే అప్పుడు బిడ్డలు పుట్టడానికి ఆ యొక్క ప్రాసెస్ అనేది ప్రారంభం అవుతుంది. సో మేము అబ్రహాం యొక్క విత్తనం. సో యేసుప్రభు అన్నాడు, సరే మీరు అబ్రహాం విత్తనమే, కానీ ఆయన గ్రీక్లో ఇంకొక పదాన్ని వాడాడు. ఆయన అన్నాడు, యు ఆర్ ద సీడ్ స్పర్మా ఆఫ్ అబ్రహాం బట్ యు ఆర్ నాట్ ద టెక్నా ఆఫ్ అబ్రహాం. అంటే మీరు అబ్రహాం పిల్లలు కాదు, అబ్రహాం విత్తనమే కానీ మీరు అబ్రహాం పిల్లలు కాదు. అంటే అబ్రహాము యొక్క శరీర సంబంధులే, కానీ అబ్రహాముకు ఉన్నటువంటి ఆత్మీయత మీకు లేదు. అబ్రహాం పిల్లలైతే 39:40 అక్కడ చూడండి, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అన్రి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. సో అబ్రహాము క్రియలు వీరిలో లేవు కనుక వీరు అబ్రహాం పిల్లలు కాదు అని యేసుప్రభు చెప్తున్నాడు. శారీరకంగా వారు అబ్రహాం పిల్లలే, కానీ ఆత్మీయంగా వారు అబ్రహాం పిల్లలు కాదు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. 58లో అంటాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 56లో అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అబ్రహాం ఎప్పుడో ఏండ్ల క్రితమే నా డే చూడడానికి ఎంతో సంతోషంతో ఎదురు చూశాడు. నేను మీ ఎదుట నిట్ట నిలువుగా నిలబడున్నా కూడా మీరు నన్ను చంపబోతున్నారు. మీరు అబ్రహాం పిల్లలు ఎట్లా అవుతారు? క్రైస్తవులకు పుట్టినోళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారు? సంఘాల్లో పెరిగినోళ్ళు దేవుడి యొక్క శిష్యులు ఎట్లా అవుతారు? అవ్వరు. పర్సనల్ ఎన్కౌంటర్, వారికి వ్యక్తిగతంగా మారు మనసు వచ్చినప్పుడు వారి పాపం వారు గుర్తించి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి విశ్వాసంతో ఆయన యొక్క కనికరం ద్వారా క్షమించబడి విమోచింపబడినప్పుడే వారు నిజమైన క్రైస్తవ విశ్వాసంలోనికి ప్రవేశిస్తారు. అలా కాకుండా ఎవరు క్రైస్తవులు అవ్వరు.
రెండవ స్టేట్మెంట్ ఏంటి? దాంట్లో నిజమే లేదు, అవాస్తవం. మేమెప్పుడునూ ఎవరికి బానిసలుగా లేం, ఎన్నడూనూ ఎవరికి దాసులమై ఉండలేదు. అది చదవగానే నవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వారి యొక్క జీవితమే అసలు బానిసత్వంలో ప్రారంభమవుతుంది. యోసేపు చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఐగుప్తు బానిసలు అయిపోతారు. ఐగుప్తులో వీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎన్ని తరాలు ఉన్నారు మనందరికీ తెలుసు. సో ఫస్ట్ వీరి యొక్క బానిసత్వం ఐగుప్తులో ప్రారంభమవుతుంది, తర్వాత అసీరియాలోకి వెళ్తుంది, బబులోనియాకి వెళ్తుంది, మీడియా పార్సియాకి వెళ్తుంది, మాసిడోనియాకి వెళ్తుంది, మరలా ఐగుప్తుకు వస్తుంది, సిరియాకు వస్తుంది. అండ్ ఈ టైంలో ఆ గడ్డ మీద నిలబడి యేసుతో వీరు ఆన్సర్ ఇస్తున్నప్పుడు వీరి మీద రోమన్లు ప్రభుత్వం చేస్తున్నారు. సో ఆ టైంలో వీరు స్లేవ్స్ టు ద రోమన్ ఎంపైర్. మోస్ట్ ఆఫ్ దేర్ Jewish history, they were slaves. వారి యొక్క జీవిత కాలంలో, చరిత్రలో అత్యున్నతమైనటువంటి సమయం వారు బానిసలే. సో దీంట్లో ఒక పాయింట్ ఉంది, అదేంటంటే మానవ నైజం, మానవ స్వభావం, మానవ గుణం, ప్రవృత్తి ఎలాంటిదంటే ఎంత చేసినా కూడా దాని తప్పును కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నిజాన్ని ఎదుర్కోవడానికి అది ఇష్టపడదు, వాస్తవికతకు విధేయత చూపడానికి అది ఒప్పుకోదు. అందుకనే రైనాల్డ్ నైబర్ అనేటువంటి ఒక థియోలోజియన్ ఈ మాట రాశాడు ఒక తరం క్రితము. ఆయన అన్నాడు, ఎంత ఎవిడెన్స్ మనము మనిషి పాపానికి అనుగుణంగా చూపించిన మానవత్వానికి ఉన్నటువంటి ఒక లక్షణం, అంటే హ్యుమానిటీ, మానవాళికి ఉన్నటువంటి ఒక అవలక్షణం ఏంటంటే దాని యొక్క అంటే వీ కెనాట్ డిస్టర్బ్ హ్యుమానిటీస్ గుడ్ ఒపీనియన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మానవాళికి మేము మంచివారము, మాది మంచి అనుకునేటువంటి ఆ అవలక్షణాన్ని మనము వారి యొక్క చెడును ఎంత ఎత్తి చూపినా డిస్టర్బ్ చేయలేమన్నాడు ఆయన. అండ్ ఆయన రాశాడు, ఆష్విట్స్లో 60 లక్షల మంది యూదులను ఏ రకంగా చంపారో ప్రపంచంలో మనకు చరిత్ర చెప్తోంది. కంబోడియాలో లక్షల మందిని ఆ యొక్క మైన్స్, కిల్లింగ్ ఫీల్డ్స్ ఏ రకంగా చంపాయో చరిత్ర చెప్తోంది. జాపనీస్ వారు ఎంతమందిని రేప్ చేసి ఎంతమందిని చంపారో చరిత్ర చెప్తోంది. స్టాలిన్ ఎంతమందిని చంపాడో చరిత్ర చెప్తోంది. అండ్ ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి హత్యలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, అబార్షన్లు కావచ్చు, లేకపోతే చిత్రహింసలు కావచ్చు, ఆర్ ఇంకొక రకమైనటువంటి పాపం ప్రపంచవ్యాప్తంగా గ్లోబ్ నిండా నిండిపోతూ కనబడుతున్నా కూడా మనిషి అనుకుంటాడు, నేను మంచోడిని, నేను ఎవడికి బానిసను, నేను ఎప్పుడు బానిసను. అసలు వీ షుడ్ బి అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పాదాలు పట్టుకొని మా కన్నులు తెరిపించడానికి వచ్చిన క్రీస్తు నీకు స్తోత్రం అని చెప్పాలి, కానీ వీళ్ళు మూర్ఖులు. సో ప్రభు వారికి కనువిప్పు కలిగేటట్టు చెప్పేశాడు, పాపం చేయి ప్రతి ఒక్కడు పాపానికి బానిస. ఆయన ఏం చేశాడంటే, యూదులు అబ్రహాము సంతతిని పైన ఎగురుతున్నారు కనుక వారిని దించేశాడు, సమరయుల స్థాయికి తెచ్చేశాడు, అన్య జనాంగం స్థాయిలో పెట్టాడు. యూదుడైనా అన్యుడైనా, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, నాగరికుడైనా అనాగరికుడైనా ప్రతి మనిషి, పాపము చేసే ప్రతి ఒక్కడు పాపానికి బానిస. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి లోబడిపోయినటువంటి వాడే, పాపం యొక్క ప్రభుత్వం కింద పట్టి పీడ్చబడుతున్నటువంటి వాడే అని చెప్పేసి వారి నోళ్లు మూయించేశాడు. అండ్ వారికి ఒక సంగతి అప్పుడే మర్చిపోయారు. చాప్టర్ 8లోనే మీరు చూస్తే యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆయన అడుగుతారు, మోషే చెప్పాడు రాళ్లతో కూడా చంపమని, నువ్వైతే ఏం చెప్తావు? ఏం చెప్పడు ఆయన, రాస్తుంటాడు కింద. ఆ తర్వాత ఒకే ఒక మాట అంటాడు 7వ వచనంలో, వారు ఆయన్ని పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. ఎవరైనా రాయి వేసారా? ఎందుకే లేదు, ఒక్కడు కూడా వేయలేదు. చిన్నోడి నుండి పెద్దోడి వరకు ఒక్కడు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏంటి? మేమందరం పాపులం, వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేసింది. సో అక్కడ ఆ యొక్క సన్నివేశంలో వారిలో ఒక్కడు పాపి కాని వాడు లేడు అని వారే ఒప్పుకొని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడేమో మేము ఎవరికి బానిసలము కాదు అన్నప్పుడు వారి యొక్క కన్ఫ్యూషన్ని ఆయన క్లారిఫై చేస్తున్నాడు. క్లారిఫై చేసి పాపానికి బానిసత్వం గురించి, పాప బానిసత్వం నుండి స్వాతంత్రం గురించి తాను మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు. అయితే ఇక్కడ స్లేవ్ టు సిన్ అనేటువంటి ఆ స్టేట్మెంట్ని మనం తీసుకున్నప్పుడు, 1 యాక్ట్ ఆఫ్ సిన్ విల్ నాట్ మేక్ అ పర్సన్ అ స్లేవ్ టు సిన్. అంటే ఒక్క పాపం చేస్తే వాడిని పాపానికి బానిసగా ఆ పాపం మార్చదు. కానీ ఆ పాపం పదే పదే చేస్తూ ఉంటే, అదే పాపం పదే పదే చేస్తూ ఉంటే, ఇఫ్ యు మేక్ ప్రాక్టీస్ ఆఫ్ సిన్ యాజ్ యువర్ లైఫ్ స్టైల్, దెన్ యువర్ ప్రాక్టీస్ విల్ మేక్ యూ యాజ్ అ స్లేవ్. ఒక అలవాటు నిన్ను బానిసగా మారుస్తుంది. పాపం చేయడమే నీ అలవాటు అయితే అది నీకు బానిసత్వాన్ని తెచ్చిపెట్టేస్తుంది, నిన్ను పాపానికి బానిసగా మార్చేస్తుంది. రోమా 6వ అధ్యాయం తిప్పి చూడండి, 16 నుండి నేను చదువుతున్నాను 18 వరకు.
Romans 6:16 onwards. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఇంటికెళ్ళి దాని గురించి ధ్యానించండి. మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో, ఉపదేశ క్రమం అంటే ఏ టీచింగ్కి, ఏ వర్డ్ ఆఫ్ గాడ్కి, ఏ మెసేజ్ ఫ్రమ్ హెవెన్కి మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. సో పాపము నుండి ఒకడు విమోచించబడి నీతికి దాసుడు అవ్వాలంటే దేవుడి యొక్క ఉపదేశ క్రమం ప్రకారమే అది సాధ్యం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఈ వారమంతా దాని గురించి ధ్యానించండి. మీ యొక్క అవయవాలు, మీ యొక్క పంచేంద్రియాలు మీరు దేనికి దాసులుగా అప్పగించుతున్నారో దేవుడు మీకు చూపించేస్తాడు. 1 యోహాను 3వ అధ్యాయంలో 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడి మాట విని దాన్ని గైకొనకపోతే పాపం చేసినట్టే. వీక్ ఆఫ్టర్ వీక్, మెసేజ్ ఆఫ్టర్ మెసేజ్ మీరు విని దానికి లోబడకపోతే మీరు పాపం చేస్తున్నట్టే, పాపంలో పెరిగిపోతున్నట్టే, పాపానికి బానిసలైపోతున్నట్టే. 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు అపవాదితో పోల్చేశాడు. అపవాది మొదటి నుండి ఏం చేశాడు? మొదటి నుండి ఒకే పని చేశాడు. మొదటి నుండి పాపమే, మొదటి నుండి ఆజ్ఞ అతిక్రమమే, మొదటి నుండి దేవుడితో విరోధమే, మొదటి నుండి అవినీతికరమైనటువంటి విధానమే. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ లైక్ ఎ డెవిల్ దెన్ యు ఆర్ ఎ డెవిల్. ఎస్ ఆర్ నో? వెరీ సింపుల్. ఇఫ్ యు ఆర్ లివింగ్ లైక్ జీసస్ యు ఆర్ becoming Christ like, but if you are living like a devil you are a devil. ఇంకా స్పష్టంగా బైబిల్ బోధ మనకు అవసరమే లేదు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. సో అలవాటు ప్రకారం పాపం చేయడు. ఎప్పుడో ఒకసారి గొర్రె పోయి దారి తప్పి ఆ కాలు జారి మురికిలో పడొచ్చు, కానీ గొర్రె పంది కాదు. గొర్రె నిరంతరం మురికిలో దొరలదు. గొర్రె బయటకు వచ్చి శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ పందిని నువ్వు బయటికి తెచ్చి శుభ్రం చేసి సెంటు కొట్టినా అది మరలా మురికిగా పోతుంది. సో పంది లాంటి మనిషిని గొర్రెగా మార్చిన తర్వాత గొర్రె ఎప్పుడో ఒకసారి కాలు జారి పాపంలో పడవచ్చు, కానీ పాపమే వారి జీవన విధానం కాదు. ఒక సేవకుడు కాలిఫోర్నియాకు వచ్చాడు. కాలిఫోర్నియాలో ఒక చర్చ్ సర్వీస్లో ఆయన మాట్లాడడానికి కూర్చున్నాడు. ఆయనకు ఒక బులెటిన్ ఇచ్చారు. సర్వీస్ యొక్క ప్రోగ్రామ్ అంతా బులెటిన్లో ఉంది. బులెటిన్ చూస్తున్నాడు. వారు తొందరపడి ఒక తప్పు చేశారు. ఏంటంటే అక్కడ కాయర్ ప్రాక్టీస్ గురించి వారు రాసినప్పుడు సింగ్ SING అనే పదంలో జీ మిస్ అయిపోయింది. సో దాన్ని ఎవరు గమనించాల? గెస్ట్ స్పీకర్ గమనించాడు. సో దాంట్లో కింద అనౌన్స్మెంట్లో ఇట్లా ఉంది, కాయర్ రిహార్సల్ దిస్ ఆఫ్టర్నూన్ at 3:30. Everyone who wishes to sin in the choir must come to practice. Yes, to sin we need practice. And by practice we become a slave of sin. And దాన్ని చేస్తూ 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 మనం దాని యొక్క బానిసగా మారిపోతాం. సో బానిసలుగా ఉండొద్దు అంటే పాపాన్ని ప్రాక్టీస్ చేయొద్దు, వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదే దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. మీరేం ప్రాక్టీస్ చేస్తారో దానికి మీరు బానిసలు అయిపోతారు. సో మీరు పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తే నీతికి బానిసలు అవుతారు. మీరు పాపాన్ని ప్రాక్టీస్ చేస్తే పాపానికి బానిసలు అయిపోతారు. 2వ పేతురు 2:19లో ఒక మాట ఉంది, బలమైన మాట. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని ఏం జయిస్తోంది? దేవుడు జయిస్తున్నాడా, లేకపోతే లోకం జయిస్తోందా, శరీరం జయిస్తోందా, పాపం జయిస్తోందా? ఏం జయిస్తోంది? దేనికి మీరు సేవకులైపోయారు? దేనికి మీరు దాసులైపోయారు? దేనికి మీరు ఊడిగం చేస్తున్నారు? జాన్ కాల్విన్ 500 సంవత్సరాల క్రితం రాశాడు, బీయింగ్ ఎన్స్లేవ్డ్ బై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ దే కంటిన్యూઅలీ సిన్. ఈ శరీర కోరికలకు వారు బానిసలైపోయి నిరంతరము పాపం చేస్తూనే ఉంటారు. నీవు పంచేంద్రియాలకు బానిసవా? వాటి చేత నీవు నిరంతరము పాపమే చేస్తున్నావా? స్తోయికులు అపోస్తలుల కార్యములు 17లో మీరు చదువుతారు. స్తోయికులు ఒకప్పుడు అనేవారు, ఓన్లీ ద వైస్ మ్యాన్ ఇస్ ఫ్రీ, ద ఫూలిష్ మ్యాన్ ఇస్ అ స్లేవ్. జ్ఞానం గలవాడే స్వతంత్రుడు,
మూర్ఖుడికి వివేకం లేదు గనుక వాడు బందీ. అది వాస్తవమే. అది సోక్రటీస్ అనేవాడు, గ్రీక్ ఫిలాసఫర్, హౌ కెన్ యూ కాల్ అ మ్యాన్ ఫ్రీ వెన్ హిస్ ప్లెషర్స్ రూల్ ఓవర్ హిమ్? ఒక మనిషి యొక్క సుఖభోగాలు వాడిని పాలిస్తున్నప్పుడు, వాడి మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాడు స్వతంత్రుడు అని నీవెలా అనగలవు? అనలేం. రాబైలు, యేసుప్రభు చేసినటువంటి వ్యాఖ్యానం తర్వాత రాబైలు AD 135 అంటే క్రీస్తు శకం 135లో రాబై అక్కీబా అన్నాడు, ఈ యొక్క పాపము మొట్టమొదట మన ఇంటిలో ఒక సాలెగూడు తాడులాగా ఉంటుంది, ఆ తర్వాత ఇది ఆ పెద్ద ఓడకు మనము బిగించే లంగర్ యొక్క తాడులాగా మారిపోతుంది. స్పైడర్ థ్రెడ్ ఎంత సన్నగా ఉంటుంది, ఓడకు బిగించే లంగరు తాడు ఎంత పెద్దగా ఉంటుంది, అట్లా తయారవుతుంది అన్నాడు ఆయన. 300 ADలో ఇంకొక ఆయన జికాక్ అనేటువంటి ఇంకొక రాబై అన్నాడు, మొదట పాపము అతిథిగా వస్తుంది, తర్వాత ఇల్లంతటి మీద అధికారం అయిపోతుంది. 325 ADలో షెముయల్ అనేటువంటి ఇంకొక రాబై అన్నాడు, మొదట పాపము స్త్రీలాగా బలహీనంగా ఉంటుంది, తర్వాత సంసోన్ లాగా బలమైన పురుషుడిగా తయారైపోతుంది. సో నువ్వు దానికి సంధిస్తే చాలు, అది నిన్ను సమస్తము కైవసం చేసేసుకుంటుంది. విశేషము శుభవార్త ఏంటంటే యేసు ప్రభు ఇక్కడ స్వాతంత్రం గురించి మాట్లాడాడు 2 సార్లు. మీరు అక్కడ ఆయన మాటల్లో చూస్తారు, ఆ ప్యాసేజ్లో 4 సార్లు చూస్తారు. సో ద మెయిన్ థీమ్ ఏంటంటే లిబర్టీ, ఫ్రీడమ్, డెలివరెన్స్, క్యాప్టివిటీ నుండి నిన్ను బయటికి తీసుకురావడం. కనుక మనం సంతోషించాలి. అపోస్తులైనటువంటి పౌలు కూడా దాని గురించే మాట్లాడతాడు. ఆ 2 వచనాలు నేను చదవక మునుపు ఒక్కసారి మీరు యెషయా గ్రంథము 61వ అధ్యాయం తిప్పండి. ఐజయా 61:1లో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని ప్రభు చెప్తున్నాడు. సో బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదలను ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ యెషయా ద్వారా వారు క్యాప్టివ్ అనేటువంటి పదాలు విన్నప్పుడు వారందరికీ తెలుసు వారు ఒక క్యాప్టివ్గా అంటే చెరపట్టబడిన వారిగా ఎలా బ్రతికారు. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని 2 కొరింథీ 3:17లో అపోస్తలులైనటువంటి పౌలు రాశాడు. ప్రపంచ ప్రఖ్యాతి ఛాంపియన్ బాక్సర్ మొహమ్మద్ అలీ, ఆయన అసలు పేరు క్యాసియస్ క్లే. కానీ ఆయనకి ఎప్పుడైతే ప్రఖ్యాతి వచ్చిందో అప్పుడు ఆయన పేరు మార్చుకుంటానని పేపర్లో ప్రకటించాడు. క్యాసియస్ క్లే అనిపించుకోను, మొహమ్మద్ అలీ అనిపించుకుంటాను. ఎందుకంటే క్లే అనేది ఒక బానిస పదం. కానీ మొహమ్మద్ అలీకి చరిత్ర సరిగ్గా తెలియదు. మొహమ్మద్ అలీ తల్లిదండ్రులు అతనికి క్యాసియస్ క్లే అనే పేరు పెట్టినప్పుడు బానిస విరోధి, బానిసలను విముక్తి చేయడానికి పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహా వ్యక్తి పేరు పెట్టారు. ఆయన పేరు క్యాసియస్ క్లే. ఆయన ఫుల్ నేమ్ క్యాసియస్ మార్సెలస్ క్లే. ఆయన అక్టోబర్ 19, 1810లో పుట్టాడు. జూలై 22, 1903లో చనిపోయాడు. ఆయన కెంటకీలో ఒక పెద్ద బానిసల కుటుంబముగా, అంటే ఆయన తల్లిదండ్రులు విపరీతమైన బానిసత్వాన్ని చేసేవారు. ఆయన ఆ యొక్క ప్లాంటేషన్ ఓనర్గా ఉన్నప్పుడు పాలిటీషియన్ అయ్యాడు. తర్వాత బానిసత్వాన్ని పూర్తిగా అబాలిష్ చేశాడు. సో మొహమ్మద్ అలీ యొక్క అసలు పేరేంటి? ఒక బానిసత్వాన్ని నిర్మూలించినటువంటి నాయకుడి యొక్క పేరు అతనికి పెడితే అతను మార్చుకున్నాడు. అండ్ మొహమ్మద్ అలీ తర్వాత ఎప్పుడు ఒక్క బానిసను కూడా తను సంపాదించినటువంటి మిలియన్స్తో విడుదల చేసినట్టు చరిత్ర చెప్పదు. ఈరోజు నేను అది చదివినప్పుడు నాకు అనిపించింది, మనము క్రిస్టియన్ అనే పేరుతో పిలువబడుతున్నాం. క్రైస్ట్ ఈజ్ ది ఓన్లీ లిబరేటర్ ఆఫ్ ఎవ్రీ ఎన్స్లేవ్డ్ సోల్. బంధింపబడినటువంటి ప్రతి ఆత్మను విమోచింపగల ఏకైక వ్యక్తి విమోచకుడు యేసుక్రీస్తు. ఆయన పేరు పెట్టుకొని విడుదల చేసేటువంటి ఆ విమోచకుని పేరు పెట్టుకొని నీవు నేను బానిసలముగా బ్రతికితే ఎట్లా? మన జీవితం ఎట్లా ఉండాలంటే మనము స్వతంత్రులమని సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ఇంకా అనేకులు బానిసలుగా బ్రతికేటువంటి వారికి ఇదిగో నా విమోచకుడు, నీ విమోచకుడు అయితే నీకు కూడా స్వాతంత్రం అని చెప్పేటట్టు ఉండాలి. ఫ్రీడమ్ అనే పదము చాలా ఉన్నతమైనటువంటి పదం. అనేకులకు అనేక రకాలుగా దాని యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి పదం. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి స్వాతంత్రాల కోసం మనుషులు ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఈ యొక్క అరాచక నిరంకుశ ప్రభుత్వం నుండి, డిక్టేటోరియల్ పవర్ నుండి ఫ్రీ అయిపోవాలని, కొంతమంది రిలీజియస్ ప్రీసెప్ట్స్, ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు విలవిల్లాడిపోతున్నారు. ఎందుకంటే వీరు తెచ్చే మతపరమైనటువంటి నిర్బంధాలు అమ్మాయిల జీవితాలు, ఆడవారి జీవితాలు నాశనం చేస్తాయి కనుక. పియర్ ప్రెషర్, మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఒత్తిడికి గురి కాకుండా మేము బయటపడాలనుకునేవారు. సోషల్ రిస్ట్రిక్షన్, సామాజికంగా మనకు ఉండేటువంటి
కట్టుదిట్టాలు, లేకపోతే నిర్బంధాలు, పర్సనల్ వీక్నెసెస్, వ్యక్తిగతంగా మనకుండే బలహీనతలు, కొన్ని సందర్భాల్లో దయ్యాల పీడ, కొన్ని సందర్భాల్లో మరి ఇంకో రకమైనటువంటి పీడ. కానీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రధానమైన పీడ ఏంటంటే పాపం అనే పీడ, బాండేజ్ ఆఫ్ సిన్. సో నేను ముగింపులో ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా మీరు విని వాటి యొక్క ఆన్సర్ మీ హార్ట్లో దేవుడి ఎదుట ఇవ్వండి. అండ్ మీ జీవితం ఎలా ఉందో దేవుడు మీకు చూపించేస్తాడు. ఒక తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తు యేసు శిష్యునిగా, శిష్యురాలిగా ఈ రోజున నీవు ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని పూర్తిగా అనుభవించగలుగుతున్నావా? ఆర్ యు ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నావా? లేకపోతే ఆర్ యు ఎండ్యూరింగ్ ద టైరెన్సీ ఆఫ్ సిన్? లేక పాపం యొక్క పెత్తనం కింద నీవు అణిగిపోతున్నావా? ఆర్ యు రియలీ ఫ్రీ? ఈ రోజున ఏ ఇండియన్ అయినా ఒకవేళ మరొకరు అడిగారు అనుకోండి, భారతదేశంలో మీరు నిజంగా స్వతంత్రులేరా అంటే ఒక ఆన్సర్ ఏంటంటే అవును అని చెప్తాం, ఇంకొక ఆన్సర్ కాదు అని చెప్పాల్సి వస్తుంది. అది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను దాంట్లోనికి పోను. కానీ ఆత్మీయ స్వాతంత్రం విషయంలో, స్పిరిచువల్ ఫ్రీడమ్, రియల్ ఫ్రీడమ్ విషయంలో ఒకవేళ మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఆర్ యు రియలీ ఫ్రీ? మీరు నిజముగా స్వతంత్రులేనా? సో నేను కొన్ని అడుగుతాను మీకు, అన్నిటినీ నేను అడగలేను. మానవ జీవితంలో ఉండేటువంటి విషయాలు చాలా ఉంటాయి, దాని యొక్క లిస్టులు బైబిల్లో ఉన్నాయి. కొన్నింటిని నేను ఇక్కడ రాసుకున్నాను, వాటిని నేను అడుగుతాను, వాటికి మీ ఆన్సర్ మీ హార్ట్లోనే ఇవ్వండి. ఆర్ యు రియలీ ఫ్రీ? ఫ్రీ ఫ్రమ్ ప్రైడ్, మీరు నిజంగానే గర్వము నుండి స్వతంత్రులయ్యారా? నిజంగానే ఈగో నుండి, అహము నుండి స్వతంత్రులయ్యారా? నిజంగానే తిరుగుబాటు, రెబెలియన్ నుండి స్వతంత్రులయ్యారా? నిజంగానే స్వంతమును ప్రేమించుకునే విషయంలో స్వతంత్రులయ్యారా? అవిశ్వాసం నుండి స్వతంత్రులయ్యారా? దురాశ నుండి స్వతంత్రులయ్యారా? ధనాపేక్ష నుండి స్వతంత్రులయ్యారా? ఇచ్చ, లస్ట్ అంటారు, అది దేని గురించి అయినా దేవుడు నిషేధించినటువంటి అతిగా ఉండే కోరిక, దాని నుండి స్వతంత్రులయ్యారా? లగ్జరీ, భోగము నుండి, మరి సామాన్య జీవితం కాదు, భోగభాగ్యములో తేలి ఆడాలి అనేటువంటి ఆ ఆలోచన నుండి స్వతంత్రులయ్యారా? లోక సంబంధమైనటువంటి సుఖముల నుండి స్వతంత్రులయ్యారా? ఒకప్పుడు పాతకాలపు సామెత అనేది ద హార్ట్ అండ్ ది ఐ ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ సిన్. మనలో ఉన్న హృదయము, మన కన్నులు పాపము యొక్క ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఎంతమందిలో ఇవి ఇంకా పాపము యొక్క ఏజెంట్లుగా పనిచేయట్లేదు చెప్పండి? కోపము నుండి మీరు విడుదలయ్యారా? ఒక మనిషి మీద కోపం వచ్చినప్పుడు చంపాలి అనేటువంటి ఆలోచన నుండి స్వేచ్ఛ పొందారా? చేదు నుండి మీరు విడుదల పొందారా? ద్వేషము నుండి విడుదల పొందారా? అసూయ నుండి విడుదల పొందారా? చింత నుండి విడుదల పొందారా? ఆందోళన నుండి విడుదల పొందారా? భయం నుండి విడుదల పొందారా? ఇతరులను క్షమించలేని గుణం నుండి విడుదల పొందారా? కొండెములు, పుకార్లు పుట్టించే విషయంలో విడుదల పొందారా? కఠినంగా ఉండే విషయంలో, అసహనంతో ఉండే విషయంలో, విసుక్కునే విషయంలో మీకు విడుదల వచ్చిందా? లూజ్ టాక్ అంటారు, అంటే ఎలా పడితే అలా మాట్లాడే ఆ విషయంలో మీరు విడుదల పొందిన వారేనా? భార్యను బాధపెట్టి భార్యను బాధే విషయంలో, వైఫ్ బ్యాషింగ్ అంటారు, దాంట్లో మీరు ఫ్రీ అయినా? లేకపోతే ఇంకొకటి ఉంటుంది, భార్యలు చేస్తారు హస్బెండ్ హంటింగ్ అంటారు దీన్ని. అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, భర్తలను వెంటాడడం, వేటాడడం, హస్బెండ్ హంటింగ్ అంటారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇవ్వను, ఎప్పుడైనా మెన్నో విమెన్స్ ఫెలోషిప్లోనే ఇస్తాను. సో దాంట్లో నుండి మీరు ఫ్రీ అయినా? చీటింగ్ నుండి మీరు ఫ్రీ అయినా? తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, భార్యాభర్తలకు ఒకరికొకరు, తోబుట్టువులకు, సంఘస్థులకు మధ్యలో చీటింగ్ నుండి ఫ్రీ అయినా? లయింగ్ అంటే అబద్ధాల నుండి ఫ్రీ అయినా? లేజినెస్, సోమర్తనం నుండి ఫ్రీ అయ్యారా? సెక్షువల్ ఇమ్మొరాలిటీ, మనలో చాలా మంది మనసులో వ్యభిచారం చేస్తారు, అవకాశం వస్తే మంచం మీదకి పోతారు. అండ్ చాలా మంది మంచం మీదకి పోవడానికి డేర్ చేయరు, ఎందుకంటే దొరికిపోతే పరువు పోద్ది, కానీ మనసులో చేస్తారు. దాని నుండి ఫ్రీ అయిపోయారా? నాకు దేవుడు నేర్పిన మొదటి పాఠం, అడల్టరీ స్టార్ట్స్ ఇన్ ద హెడ్ దెన్ ఎండ్స్ ఇన్ ద బెడ్. ఫ్రీడమ్ ఉందా దాంట్లో? పోర్నోగ్రఫీ నుండి ఫ్రీ అయ్యారా? పగటి కళ్ళలు అంటారు, ఏం పని ఉండదు పగటి కళ్ళకు అంటుంటారు. బంగ్లా ఉంటుంది, BMW ఉంటుంది, మా రాకుమారుడు వస్తాడు, రాచి రంపాన పెడతాడు. ఆ పగటి కళ్ళ నుండి మీరు విడుదల పొందారా? ఫ్యాంటసీ వరల్డ్ అంటారు, కృత్రిమము, సోషల్ మీడియాలో ఎవరంటే వారు చిల్లర చిల్లంగితనము ఆ పనులు చేస్తుంటే వాటిని చూసి వీళ్ళు కూడా ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు కూడా ఏవేవో ఊహించుకుంటారు. దాంట్లో నుండి విడుదల పొందారా? స్మోకింగ్ నుండి విడుదల పొందారా? డ్రింకింగ్ నుండి విడుదల పొందారా? గ్లట్టని, చాలాసార్లు మనం డ్రింకింగ్, స్మోకింగ్ని తప్పుపడతాం. అంటే పొగ తాగడము, మద్యం తాగడం చాలా పెద్ద తప్పు అంటాం. ఈ రెండింటికన్నా పెద్ద తప్పు ఏంటంటే తిండిపోతుతనం ఇంకా పెద్ద తప్పు. సో దాని నుండి మీరు విడుదల పొందారా?
డ్రగ్స్ నుండి విడుదల పొందారా? పార్టీయింగ్ నుండి విడుదల పొందారా? అతిగా పార్టీలు మంచివి కావు, విడుదల పొందారా? సినిమాలు చూడడంలో విడుదల పొందారా? సీరియల్స్ విడుదల పొందారా? రియాలిటీ టీవీ షోల నుండి విడుదల పొందారా? ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతంలో 95% సాతాను సంగీతం, దాని నుండి విడుదల పొందారా? సోషల్ మీడియా ఎక్సెసివ్ యూజ్ నుండి విడుదల పొందారా? మంచిగా కనబడాలి అనేటువంటి ఒక అబ్సెషన్ నుండి విడుదల పొందారా? గాడీ డ్రెస్సింగ్ అంటారు, అంటే చాలా చాలా సంక్రాంతి వస్తాయి ఇంటికి, ఏమంటారు వాటిని? గంగిరెద్దులు అంటారు. అట్లాంటి డ్రెస్సింగ్ నుండి విడుదల పొందారు. ఇవన్నీ క్రైస్తవులు నేను అడిగే ప్రశ్నలు, ఎందుకంటే క్రైస్తవులు వీటి నుండి విడుదల చేయబడాలి. దుబారా ఖర్చు నుండి విడుదల పొందారా? గృహ నిర్వాహకుల రకంగా ఉండడానికి వీల్లేదు. స్టింజీనెస్ అంటే కొసరు నుండి విడుదల పొందారా? పినాస్ కొట్టుతనం నుండి విడుదల పొందారా? అసంతృప్తి నుండి విడుదల పొందారా? డిప్రెషన్లో మాటికి ప్రతి వారం వారికి ఒకసారి కుంగిపోవాలి, మొబ్బొచ్చినట్టు వారికి కూడా మతిపోద్ది, విడుదల పొందారా? కంప్లైంట్స్ విడుదల పొందారా? ఇతరులతో పోల్చుకునే విషయంలో విడుదల పొందారా? ఇతరులతో పోటీ పడే విషయంలో విడుదల పొందారా? గొనిగే విషయంలో విడుదల పొందారా? బిజీ బాడీ అంటే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం, తలదూర్చడం విషయంలో విడుదల పొందారా? సంఘంలో గ్రూపులుగా ఉండడంలో విడుదల పొందారా? ఇండిఫరెన్స్ అంటే ఎవరిని ఏమి పట్టించుకోను అనేటువంటి ఆ తత్వం నుండి విడుదల పొందారా? జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, అన్నిటికన్నా పెద్ద పాపం ఏంటంటే నీ చుట్టూ ఉన్నటువంటి వారిని పట్టించుకోకపోవడం, వారిని ద్వేషించడం కన్నా పెద్ద పాపం ఏంటంటే వారిని పట్టించుకోకపోవడం. క్రైస్తవుడు అట్లా చేయకూడదు. మాటికి అప్పులు చేసి, ఒక అప్పు తీర్చి ఇంకొక అప్పు చేసి, ఆ అప్పు తీర్చి ఇంకొక అప్పు చేసి, అలాంటి అప్పుల బానిసత్వం నుండి విడుదల పొందారా? వేషధారం నుండి విడుదల పొందారా? రహస్య జీవితం నుండి విడుదల పొందారా? ప్రతి విధమైనటువంటి విచ్చలవిడితనం నుండి విడుదల పొందారా? క్రమశిక్షణ రాహిత్యం, ఇండిసిప్లిన్ అంటారు, దాంట్లో నుండి విడుదల పొందారా? లేకపోతే మీకు ఆఫీస్లో, కాలేజ్లో, ఇంటిలో, చర్చ్లో, ప్రభుత్వంలో ఎక్కడైనా ఏదైనా ఆర్డర్ ఇస్తే, మీ మీద ఒక ఆజ్ఞ వారు జారీ చేస్తే దానికి అవిధేయత చూపడం నుండి విడుదల పొందారా? దానికి లోబడ్డం నేర్చుకున్నారా? అండ్ నాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, నేను క్షమించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను కనుక నేనేమైనా చేసుకోవచ్చు అనుకుంటారా? ఒక ఆయన రాశాడు, 50 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి నేను అక్కడ నుండి దూకేస్తాను, నాకు స్వాతంత్రం ఉందని. దూకేసినప్పుడు నాకు మొదటి 40 అంతస్తులు ఎంతో థ్రిల్గా ఉంటుంది, గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. సడన్గా 10 అంతస్తుల కింద నేల కనబడుతుంది, అక్కడ నా ఎండ్ అని నాకు తెలియగానే ఇప్పుడు నేను తప్పించుకునేటువంటి పరిస్థితే లేదు. సో ఫ్రీడమ్, అట్లాంటి ఫ్రీడమ్ ఈజ్ డిజాస్ట్రస్ ఫ్రీడమ్. అది సర్వనాశనానికి తీసుకుపోయేటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. మనకు దేవుడిచ్చిన స్వాతంత్రం ఏంటంటే పూర్తిగా ఆయనకు లోబడి మనల్ని మనం భద్రపరుచుకోవడం. మాటిస్తే దాన్ని నెరవేర్చేటువంటి విషయంలో, మాట తప్పే విషయంలో విడుదల వచ్చిందా? ఇక ఆచారాల విషయంలో, ఇక కొన్ని మనకుండేటువంటి మనుష్య పారంపర్యాలు, సాంప్రదాయాల విషయంలో మీకు విడుదల వచ్చిందా? క్రైస్తవులై బాప్తిస్మం పొందిన తర్వాత ఇంకా తాళి వేసుకొని ఉన్నారా? ఇంకా పుస్తలు వేసుకొని ఉన్నారా? ఇంకా నల్ల పూసల దండలు ఉన్నాయా? ఇంకా కాళ్ళకి మెట్టలు ఉన్నాయా? ఇంకా ముక్కు పుడకలు ఉన్నాయా? ఇంకా నల్ల దారాలు, మొలదారాలు అంటారు, వాటి నుండి విడుదల పొందలేదా? తాయెత్తులు కడతారా? బిడ్డ పుట్టినప్పుడు కంటికి కాటుక పెడతారా? దిష్టి తీస్తారా? బొమ్మ పెడతారా? క్రిస్టియన్ ఇవన్నీ వదిలి, విసర్జించి వీపు వెనకాల పారేయాల్సినటువంటి విషయాలు. విడుదల పొందారా? ఇంట్లో బొమ్మలు ఉంటాయి, యేసు ఫోటోలు ఉంటాయి, యేసు క్యాలెండర్లు, దాంట్లో యేసు బొమ్మలు ఉంటాయి. లేకపోతే అబద్ధ బోధకులు వారిని నిరంతరం 12 నెలలు మీ కళ్ళ ముందు పెట్టుకోవడానికి తయారు చేసిన క్యాలెండర్లు మీ ఇళ్లలో ఉంటే మీరు ఇంకా విడుదల పొందలేదు. కాన్పుకు 6 నెలలు పుట్టింటికి పోయేటువంటి ఏ స్త్రీ ఇంకా విడుదల పొందలేదు. కులము నుండి ఇంకా విడుదల పొందలేదు. కులము దేవుడి మీద దాడి. నీవు దేవుడి బిడ్డవైతే కులాన్ని కాటికి పంపుతావు, కులం పేరు మీద కూలికే పని చేయవు. అండ్ ఇక హ్యూమన్ సెంటిమెంట్లు ఉంటాయి. మా అమ్మ చెప్పిందండి డౌరీ తీసుకోమని, తీసుకోకపోతే అమ్మ బాధపడుతుంది, దేవుడు బాధపడితే ఏం పర్లా. ఇక భార్యాభర్తల మధ్యలో పిల్లలు, పెళ్ళైపోయి పిల్లలకు 30 ఏళ్ళ నుండి 60 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమంది తల్లిదండ్రులు పప్పెట్ షో తెలుసా మీకు? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి 80 వస్తుంటాయి, వాళ్ళ పిల్లలకు 60 వస్తుంటాయి, కానీ పప్పెట్ షో ఆడిస్తుంటారు వెనకాల. టింగ్. విడుదల పొందండి. దేవుడు పెట్టిన నియమాలు పాటించాలి. ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. ఆలోచించండి, ఎన్ని దేవుడు లెక్కడగబోతున్నాడో. వీటిలో మనకి నిజమైన విడుదల వచ్చిందా? ఆర్ వి రియలీ ఫ్రీ?
లేకపోతే ఏం లాభం? ఎలాంటి క్రైస్తవుడు నీవు? న్యూ క్రియేషన్ అని దేవుడు అంటున్నాడు, కొత్త సృష్టి, కొత్త స్వభావం అంటున్నాడు. మరి నీకు పరిశుద్ధాత్మ వచ్చినా ఇంకా నీ లోపల ఇన్ని మురికిమయమైనటువంటి విషయాలకు నీవు పట్టబడినటువంటి వ్యక్తివైతే ఎలా? మోసకరమైనటువంటి ఆత్మలో ఉంటే ఎలా? ఫ్రీడమ్ దేనికి అంటే దేవుడికి విధేయత చూపడానికి. సో స్క్రిప్చర్ మనకిచ్చే ఫ్రీడమ్ గురించి చూశాను. ఒకే ఒక మాట 35-36 వర్సెస్లో రెండో పాయింట్ ఏంటంటే సన్ సెట్స్ అస్ ఫ్రీ. విమోచకుడు స్వతంత్రుల్నిగా చేస్తాడు, కుమారుడు స్వతంత్రుల్నిగా చేస్తాడు. యేసుప్రభు 35లో ఒక మాట అన్నాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. దాసుడికి కుమారుడికి అంటే సర్వెంట్, స్లేవ్కి, సన్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం చెప్తున్నాడు. పాపానికి బానిస వాడొక దాసుడు, వాడు ఇంట్లో కొంతకాలం ఉంటాడు, పర్మనెంట్గా ఉండడు. వాడు ఇంటిలో ఉంటాడు, ఫ్యామిలీలో వాడు మెంబర్ కాదు. వాడి యొక్క ఫ్యూచర్ గ్యారంటీ కాదు, వాడి యొక్క ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యము గ్యారంటీ కాదు. నిజం చెప్పాలంటే ఆ కాలంలో బానిసలను వారు ఎప్పుడైనా తిరిగి అమ్మేయచ్చు, లేకపోతే మార్చుకోవచ్చు, లేకపోతే చంపేయచ్చు, లేకపోతే విసిరి అవతలకి పారేయచ్చు. సో బానిస పర్మనెంట్గా ఇంట్లో ఉంటాడు గ్యారంటీ లేదు. నీవు ఒక పాపపు బానిసవైతే చర్చికి వచ్చి దేవుని ఇంట్లో కొన్ని సంవత్సరాలు గడపచ్చు, కానీ ఈ ఇంటి నుండి ఆ పరలోకపు తండ్రి నివాసానికి నీవు ట్రాన్స్ఫర్ అవ్వవు, బానిసవు. ఆ ఇంట్లో ఉండేది కుమారుడు మాత్రమే, కుమార్తెలు మాత్రమే. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మోసపోవద్దు. మన ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ విషయాలు ఆయన చెప్పినవి కనుక గంభీరంగా తీసుకోవాలి. సో దేవుని యందు ఉండేటువంటి వారు ఆయన పిల్లలే. ఎందరికైతే ఆయన కుమారులు కుమార్తెలు పిల్లలగుటకు అధికారం ఇచ్చాడో వారే దేవుని ఇంట్లో ఉంటారు, పర్మనెంట్గా ఉంటారు. ఇక కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తాడో వారే స్వతంత్రులు అన్నాడు. ఇక్కడ నేను పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. పాప బానిసత్వం నుండి ప్రపంచమంతట్లో ఏకైక రక్షణ యేసుక్రీస్తు అనే రక్షకుడి ద్వారానే సాధ్యం. ఒక భక్తుడు అందుకని అన్నాడు, ఆ కుమారుడు, దేవుని కుమారుడు, దైవ సంబంధి, దేవుడైన ఆయన మాత్రమే ఆ బానిసత్వం అంటే ఏంటో ఎన్నడూ ఎరుగనటువంటి ఆయన మాత్రమే ఏ రకమైనటువంటి బంధకాన్ని మరి ఆయన కలిగి లేడు గనుక ఆయన మాత్రమే అందరికీ ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల అనుగ్రహించగలడు. ఆయనే జ్ఞానము గనుక అవివేకులైనటువంటి వారిని విమోచిస్తాడు. ఆయనే బలాఢ్యుడు గనుక బలహీనులైన వారిని విమోచిస్తాడు. ఆయనే వెలుగు గనుక చీకటిలో ఉన్నటువంటి వారిని ఆయన విడుదల చేస్తాడు. ఆయన దేవుడు, ఆయనే బానిసలకు విడుదల ప్రకటించగలడు. సో ఈ లోకంలో ఎవరు కూడా మనకు విడుదల ఇవ్వలేరు, యేసుక్రీస్తు ఒక్కడే మనకు విడుదల ఇస్తాడు. అండ్ ఇక్కడ ఈ 31 నుండి 36 వరకు రెండు విడుదలలు, టూ ఫ్రీడమ్స్ని చూసాం. ఒకటి ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నరెన్స్, అవివేకము నుండి అజ్ఞానము నుండి మనకు వాక్యం ద్వారా విడుదలనిస్తున్నాడు. రెండవది ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీ ఇంటెలిజెన్స్, అంటే ప్రతి విధమైన విచలవీడి పాపము నుండి కుమారుడు విమోచిస్తున్నాడు. సో ఈ రోజున నీవు విమోచించబడ్డావా? యోహాను 1:21 మనందరికీ తెలుసు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బైబిల్ యేసు ప్రభు గురించి చెప్తోంది. సో పాపపు సంఖ్యలను విడుదల చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. అపోస్తలుల పౌలు అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 29లో ఒక శ్రేష్టమైన మాట అంటాడు. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నా ప్రార్థన. పౌలుని అగ్రిప ముందు చైన్స్తో నిలబెట్టారు, ఫిజికల్ చైన్స్, సంకెళ్ళు వేశారు. పౌలు అంటున్నాడు, సులభముగా అయితే దుర్లభముగా అయితే నా మాట వినే ప్రతి ఒక్కరు ఈ ఫిజికల్ చైన్స్ తప్ప అందరూ నాలాగా ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఎంత గ్రాండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ సెడ్, ఐ ఆమ్ ఎ ఫ్రీ పర్సన్. హేరోదు ఆ యొక్క మహల్లో ఆయన విందు చేసుకుంటున్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు. కానీ నిజం చెప్పనా, వీడు అసలు బందీ, ఈయన నిజమైన స్వతంత్రుడు. సో ఈ రోజున ఇక్కడ అగ్రిప సింహాసనం మీద కూర్చుంటే పౌలు సంకెళ్లలో ఉన్నాడు, కానీ అగ్రిప అసలు బందీ, వాడు పాపానికి బానిస. ఈయన ప్రభు చేత స్వతంత్రుడైనటువంటి గొప్ప విశ్వాస వీరుడు. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించుకో. సో యేసు రక్తాన్ని కార్చాడు, యేసు సిలువ కార్యం చేశాడు, యేసు చెప్పినట్టు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు గనుక ఆయన మన బానిసత్వపు మూల్యాన్ని చెల్లించాడు గనుక కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తాడో వారు నిజముగా స్వతంత్రులు. 2 సార్లు చాలా ఆలోచించి ప్రభు ఒక పదం వాడాడు, నిజముగా నా శిష్యులు నిజముగా స్వతంత్రులు. ఇంగ్లీష్లో ఉంటుంది, మై డిసైపుల్స్ ఇండీడ్ ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్, ట్రూలీ liberated, truly free. Indeed,
మాటలోనే స్వాతంత్రం కాదు, మనం స్వతంత్ర పాటలు పాడతాం, స్వతంత్రపు మాటలు మాట్లాడతాం, కానీ నిజంగా ఆంతరంగిక స్వతంత్రం నీకుందా? సో నేను ఈ వారం అంతా కూడా దీన్ని ధ్యానించినప్పుడు నేను ప్రభువుని స్తుతించాను. హీ పెయిడ్ ఫర్ మీ, ఆయన నాకు తన వెల చెల్లించాడు. హీ పెయిడ్ ఫర్ మై సోల్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్, నా ఆత్మ కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తమును మూల్యంగా ఇచ్చాడు. అండ్ హీ పెయిడ్ ఫర్ యు ఆల్ విత్ హిస్ ప్రెషియస్ లైఫ్, ఆయన జీవితంతో మీ అందరి కోసం ఆయన వెల చెల్లించాడు. హీ పెయిడ్ ఫర్ మీ, హీ పెయిడ్ ఫర్ యూ, హీ పెయిడ్ ఫర్ అస్, అండ్ హీ పెయిడ్ ఫర్ అవర్ ఫ్రీడమ్, మన యొక్క విడుదల స్వాతంత్రం కోసం ఆయన ఇచ్చాడు. నిన్న రాత్రి నేను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతదేశాన్ని ఉద్దేశించి ఇచ్చినటువంటి ఇండిపెండెన్స్ డే మెసేజ్లో మొదటి మాటలు మాత్రమే విన్నాను. దాంట్లో ఆయన అన్నాడు, ఎందరో మహానుభావులు వారు చేసినటువంటి త్యాగముల ఫలమే ఈరోజు మన భారతదేశానికి ఈ స్వాతంత్రం. ఒకే ఒక మహాత్ముడు, దేవుడు, ఏకైక రక్షకుడు, ఆయన కార్చిన రక్తమే నిజమైన నిత్యమైన ఆత్మీయ స్వాతంత్రం. దాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆగస్ట్ 1, 1834 బ్రిటిష్ వెస్ట్ ఇండీస్ అంటారు వీటిని. ఆ ప్రాంతాల్లో నల్ల జాతీయులు ఉంటారు. 7,50,000 మందికి బ్రిటన్ నుండి ఇండిపెండెన్స్ ప్రకటించబడింది. వారి యొక్క బానిసత్వాన్ని రూపుమాపేశారు, వారికి విడుదల ఇచ్చారు. సో ఆగస్ట్ 1, 1834 నుండి అవి ఇండిపెండెంట్ కంట్రీస్గా మారిపోతాయి. అయితే జూలై 31 రాత్రి సాయంత్రం 8 గంటల నుండే వారందరూ లక్షల మంది, 7.5 లక్షల మంది నల్లజాతీయులు వారి యొక్క ప్రాంతాల్లో వారి యొక్క చర్చ్ బిల్డింగ్స్కి వచ్చి నిండిపోయారు. బయట దాకా పోయి కూర్చున్నారు. అందరూ ఎదురు చూశారు. మధ్యరాత్రి 12 గంటలు కొట్టగానే అందరూ ఫస్ట్ మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు గార్చి మా ఆత్మలకు తండ్రి, మా విమోచకుడు ఆయనకి స్తోత్రాలు చెప్పారు. తర్వాత ఎగిరి గంతులు వేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా వారు స్వేచ్ఛాపరులు. సో వారికి రియల్ ఇండిపెండెన్స్ ఏంటో వారు ఆ రోజున చూపించారు. బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ కాదు, బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ద రూల్ ఆఫ్ సిన్, పాప ప్రభుత్వం నుండి ప్రభు దగ్గర విడుదల పొందటం. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విడుదల పొందింది ఎందుకంటే దేవుణ్ణి సేవించుటకు, స్వంతాన్ని సేవించుటకు కాదు. నీ విడుదల పొందింది ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేయడానికి, స్వంత ఇష్టాన్ని చేయడానికి కాదు. నీ విడుదల పొందింది ఎందుకంటే ప్రపంచం కోసం జీవితాన్ని ఖర్చు పెట్టడానికి కాదు, పరలోకం కోసం జీవితాన్ని ఖర్చు పెట్టడానికి. సో టుడే ఇస్ ఫ్రీడమ్ సండే. మీ కన్నులు మూసుకోండి అండ్ ఒక నిమిషం సమయం మనం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభు, ఈరోజు నేను విన్న వాక్యంలో నాకు చాలా చోట్ల బానిసత్వం ఉంది, నేను ఇంకా బానిసనే, నేను ఇంకా బందీనే, నేను ఇంకా ఒక ఊడిగం చేస్తున్నటువంటి స్లేవ్నే. ఈరోజు నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను, నా పాపములకు పైగా నేను లేవచ్చని, నేను పరిశుద్ధంగా బ్రతకడానికి స్వాతంత్రాన్ని ఇవ్వగలవని, నేను ముందున్నట్టు బ్రతకాల్సినటువంటి అవసరం లేదని, నేను ఇక నుండి నీ వాక్యం ప్రకారం, నీ వాక్యంలో నిలిచి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి స్వాతంత్రం ఉందని, నేను శ్రేష్టమైన వాటిని ఎంచుకోవడానికి స్వాతంత్రం ఉందని, నీలో ఎదగడానికి స్వాతంత్రం ఉందని, నీలాగా మారడానికి స్వాతంత్రం ఉందని, నీ కొరకు జీవించుటకు, జయించుటకు స్వాతంత్రం ఉందని. నన్ను కనికరించు, క్షమించు, నాకు నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి విడుదల, విముక్తి దయచేయి. నా పాపము క్షమించి ఆ పాప బానిసత్వము నుండి దేవుని బానిసగా నన్ను మార్చు. నిజ స్వాతంత్రాన్ని నా దేశంలో అనేకులకు నేను చూపగలిగే కృప నాకు దయచేయి అని నువ్వు ప్రార్థించుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంత సమయం కేటాయించి ప్రార్థన చేసుకో. ప్రేమ గల మా తండ్రి, నన్ను 31 సంవత్సరాల క్రితం స్వతంత్రునిగా చేశావు. ఆ తర్వాత నేను పడినటువంటి అనేక రకాలైనటువంటి పాప సంబంధమైన బానిసత్వాల్లో నుండి నేను నీ వాక్యం వైపు వచ్చి విధేయత చూపిన ప్రతిసారి విడుదల చేశావు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. అండ్ ఈ ప్రియ బిడ్డలందరూ నేను పౌలు చెప్పినట్టు, నేనున్నట్టు మీలో ప్రతి ఒక్కడు ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఆ రకంగా ఉండటకు సహాయం చేయండి. వాక్యము చేత స్వతంత్రుల్నిగా మమ్మల్ని చేయండి. విమోచకుడైన యేసు కుమారుడైనటువంటి దేవుడి చేత మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. మీరే మాలో, మా ద్వారా ప్రపంచానికి నిజమైనటువంటి గాడ్ ఆఫ్ ఫ్రీడమ్గా, లార్డ్ ఆఫ్ లిబర్టీగా, డియిటీ ఆఫ్ డెలివరెన్స్గా ప్రకటించబడి అనేకులను స్వతంత్రులుగా చేయండి. యేసు నామమున కృతజ్ఞతా వందనముతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.